తర్వాత మనం దేవుని వాక్యం చేత మరి నింపబడిన వారమై ప్రభు యొక్క సన్నిధిలో కొద్ది సమయం మరి ఆరాధించుకుందాం. ఆరాధనకి వెళ్ళే ముందుగా దేవుని యొక్క వాక్యము నుండి బైబిల్ గ్రంథములో నుంచి ఒక భాగాన్ని చదువుదామండి. లూకా సువార్త 19వ అధ్యాయము లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని మనందరము కలిసి చదువుదామండి. లూకా సువార్త 19వ అధ్యాయము 19వ అధ్యాయము 10వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలాగా చదువుదాం. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. ఈ ఉదయకాల సమయంలో చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి దేవాతి దేవుడైన యేసు ప్రభువారు 2024 సంవత్సరముల క్రితము ఈ భూలోకానికి ఆయన దిగివచ్చాడు. ఆయన ఎందుకు దిగాడు, ఏ కారణము చేత దిగివచ్చాడు అనే విషయాలు మనకి ప్రతిసారి కూడా మనం చెప్పబడుతూ ఉంటాం. ఎందుకంటే యేసు ప్రభువారు ఆయన ఈ లోకానికి వచ్చి ఎంత శ్రమ బాధను అనుభవించి ఆయన మన కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించి తను కార్చిన నిర్దోషమైన రక్తము చేత ఆయన మన పాపములన్నిటి నుండి మన అతిక్రమములన్నిటి నుండి ఆయన విడుదల చేసి తన కుమారులుగా కుమార్తెలుగా మనందరినీ స్వీకరించాడు. కాబట్టి దానికై ప్రతి ఆదివారము కూడా లేక దేవుణ్ణి స్తుతించేటప్పుడు ప్రతిసారి కూడా ఆయన చేసిన మేలులకి తప్పక మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చేసిన దానికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే రకరకాలుగా ఈనాడు యేసు ప్రభువారి గురించి చెప్పబడుతూ వస్తున్నారు. యేసు ప్రభువారు వచ్చిన అసలు మొదటి కారణం ఏంటి అంటే ఆయన ఏ మానవుడైతే దేవుడి నుండి దూరమైపోయాడో, ఏ మానవుడైతే పాపము చేత శాపము చేత బంధించబడి లేక శాపగ్రస్తుడిగా చేయబడ్డాడో అలాంటి మానవుడు నిత్య నరకానికి పాత్రుడవుతున్నాడు. కాబట్టి ఆ నిత్య మరణము నుండి లేక ఆ నిత్య నరకము నుండి తప్పించాలని ఆ దేవాతి దేవుడైన యేసు ప్రభువారు ఈ లోకానికి ఒక నరరూపిగా ఈ భూమి మీదకి వచ్చి మనం అనుభవించవలసిన వాటన్నిటినీ ఆయన అనుభవించి ఆయన మన కొరకు ఆ శిలువ మీద మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ రోజున తిరిగి లేచి నీకు నాకు ఆ దేవుడు గొప్ప స్వస్థతను, ఒక విడుదలను, పాపక్షమాపణను లేక ఈ పాపమనే వ్యాధి నుండి స్వస్థతను నీకు నాకు ఆయన కలిగించిన వాడిగా ఉంటున్నాడు ఆయన. కాబట్టి యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవలసిన వారికి ఉంటున్నాం. ఈ రోజుల్లో యేసు ప్రభువారి గురించి అనేక రకాలుగా బోధించబడుతున్నారు ఈనాడు. ఎందుకంటే దేవుణ్ణి తెలియని వారికి బోధించడం వేరు, దేవుణ్ణి తెలిసిన వారికి బోధించడం వేరు. ఈ రోజుల్లో దేవుని చేత దేవుణ్ణి ఎరిగిన వారే ఉండి వారే సత్యాన్ని గ్రహించలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. ఒకవేళ అలాంటి వారికి చెప్తుంటే వారు ఏమంటున్నారంటే, మాకు మీరు చెప్పవలసి వచ్చారా, మాకు తెలియదా, మేము కూడా పుట్టిక నుంచి క్రైస్తవులమే, మా తాతల దగ్గర నుంచి మేము క్రైస్తవులమే, మేము ఎన్నో ఏండ్ల నుంచి మేము క్రైస్తవులుగా చేయబడుతూ వచ్చాం, మాకేంటి యేసు ప్రభువారి గురించి చెప్పడం, ఆయన ఎందుకు వచ్చాడో మాకు తెలియదా? నిజమే, వాళ్ళకి ఏం తెలుసు? యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడు అంటే ఆయన రోగాలు బాగు చేసేవాడని, లేక నీ అప్పులను నీ సమస్యలను తీర్చేవాడని, నీకున్న ఆర్థికమైన ఇబ్బందులు తీర్చేవాడని. ఈ రోజుల్లో యేసు ప్రభువారిని రకరకాలుగా ప్రకటిస్తున్నారు, ఎవరికి తోచినట్లుగా వారు ప్రకటిస్తున్నారు. కానీ అసలు యేసు ప్రభువు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనేది మాత్రం అసలైనది మాత్రం చెప్తా లేదు. ఒకవేళ చెప్పినా ఎక్కడో చాలా అరుదు, ఒకవేళ వినినా ప్రజలు కూడా దాన్ని గ్రహిస్తా లేదు. ఎక్కడైతే నిజమైన వాక్యం ఉంటుందో ప్రజలు దాన్ని గ్రహించలేకపోతున్నారు. ఎక్కడైతే నిజమైన వాక్యము లేదో అక్కడ ప్రజలేమో వాక్యాన్ని వినాలి అనుకుంటున్నారు, గ్రహించాలి అనుకుంటున్నారు. ఎలా ఉందో చూడండి, చాలాసార్లు అంటే కదా, లేనోళ్ళకేమో తినాలని ఉంటుందట, ఉన్నవాళ్ళకేమో
ఉన్నది తినకూడదని ఉంటుంది అనమాట. ఉన్నది వారు తినలేరు. అలాగే దేవుని వాక్యం ఎక్కడైతే నిజమైన దేవుని వాక్యం బోధించబడుతుందో అక్కడ ప్రజలు గ్రహించలేని స్థితిలో ఉంటున్నారు. ఎక్కడైతే నిజమైన వాక్యం బోధించబడతలేదో అక్కడ ప్రజలు గ్రహించాలని ఎంతో ఆకలి దప్పులు కలిగి ఉంటున్నారు. కాబట్టి నేటి దినాలలో దేవుని యొక్క ప్రజలుగా యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడు, ఈ విషయం చాలాసార్లు మనం బోధించబడుతూ ఉంటుంది. ఏదో ఈ డిసెంబర్ నెలలోనే యేసు ప్రభువారి గురించి మనకు బోధించడమేమి మనకేం అలవాటేమీ కాదు. ప్రతి ఆదివారము కూడా యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు చేసిన ఆయన త్యాగాన్ని మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటాను. ఒక ఆదివారమే కాకుండా ప్రతిరోజు కూడా ప్రభువా నీవే కానీ నా కొరకు ఈ లోకంలోనికి రాకపోయి ఉంటే, నా కొరకు నువ్వు ఆ సిలువ మీద మరణించకపోయి ఉంటే నాకు ఈ గొప్ప రక్షణ లేక ఈ పాప క్షమాపణ ఈ విడుదల నాకు కలిగేదే కాదు అని మనం రక్షించబడిన ఆ రక్షణ బట్టి మనం దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ లూకా అనే ఈ వైద్యుడు యేసు ప్రభువారి గురించి ఆయన తెలుసుకున్న విషయాలన్నిటినీ కూడా ఆయన యేసు ప్రభువారితో కూడా సంచరించి ఆయన ఏమైతే విషయాలు చేశాడో అవన్నిటినీ రాశాడనమాట. ఈయన ఎందుకు రాశాడు అంటే ఆ సంగతులన్నీ క్లుప్తంగా, అందుకని మత్తయి సువార్త కానీ మార్కు సువార్తలో కానీ యోహాను సువార్తలో కానీ అంత విపులముగా రాయకపోయినా లూకా సువార్తలో చాలా విపులముగా రాస్తారన్నమాట. ఎందుకంటే ఈయన డాక్టర్ గారు, ఈ లూకా అనే ఈ వైద్యుడు ఒక డాక్టర్ కాబట్టి అన్నిటినీ పరిశీలనగా తెలుసుకొని ఆ విషయాలు మాత్రమే ఆయన పొందుపరిచి దేవుని ఆత్మచేత రాశాడనమాట. సరే, ఈయన ఏం తెలుసుకున్నాడు, ఈయన ఏమి రాశాడు అంటే ఈ లూకా సువార్త 19వ అధ్యాయంలో జక్కయ్య గురించి ఆ విషయాలని రాస్తూ యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడు అనేది చెప్తున్నాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి. అంటే ఆనాడు జక్కయ్య ఆయన యూదుడే, ఆయన కూడా యేసు ఎవరో చూడాలనుకునేవాడు, ఆశ కలిగినవాడు. కానీ ఆయన కూడా రక్షణ లేనివాడు. సుంకపు గుత్తదారుడైన ఈ జక్కయ్య, ఎంతో ధనవంతుడైన జక్కయ్య, ఇలాంటి ఆస్తిపరుడు మరి యేసు ప్రభువారిని అంగీకరించలేనివాడు. ఒకవేళ ఎరుగు ఉన్నాడేమో నేటి దినాలలో, అంటే అనాది కాలము నుండి కూడా దేవుణ్ణి ఎరగడం వేరు, దేవుణ్ణి అనుభవించడం వేరు. యేసు ప్రభువారి గురించి అందరికీ తెలుసు. నేను ఒకసారి సువార్త చెప్తుంటే ఒక ఆయన్ని అడిగాను, అయ్యా యేసు ప్రభువారు మీకు తెలుసా అని అడిగాను. నాకెందుకు తెలియదండి, యేసు ప్రభు ఒక దేవుడు అన్నాడు. నిజమే, యేసు ప్రభువారికి దేవుడు, అంతేనే, ఇంకేమైనా తెలుసా? ఆయన దేవుడండి. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో రోగాలు, ఎన్నో మరి స్వస్థతలు, ఎంతోమందిని బాగు చేశాడని మరి అలా చెప్తూ ఉంటూ విన్నానండి. ఆయన దేవుడండి, ఆయన దగ్గర కూడా ఒక మహత్యం ఉంది, మహిమ ఉంది, లేకుంటే ఆయన దేవుడు ఎలాగవుతాడు అన్నారు. ఇంకేం తెలుసు మీకు? ఇంకేం తెలుసు అండి, ఆయన దేవుడు అంటే దేవుడు అంతే. అంతేనా? అప్పుడు నేను చెప్పాను అనమాట, ఆయన దేవుడు ఎలాగయ్యాడు? ఆయన ఊరికినే దేవుడు అవ్వలేదండి. మీరు అన్నారు చూసారా, ఏదో ఆయన మహిమలు చేసి, ఏదో స్వస్థతలు చేసి, ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తే ఆయన దేవుడు అవ్వలేదు. ఆయన దేవుడు ఎలాగయ్యాడో తెలుసా? నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణమును అర్పించి సమాధి చేయబడి 3వ రోజున సజీవుడై ఆ మరణపు సంఖ్యలను సైతము తెంపివేసి ఆయన సజీవుడిగా లేచాడు. అదండి, ఆయన ఎప్పుడైతే సమాధి నుంచి తిరిగి లేచాడో ఆయన దైవశక్తి కలిగిన వాడు, ఆయనే దేవుడు అని తెలియపరచబడింది. అలా తెలియచేశాను. సువార్త అనేది అసలు యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడో తెలియాలి. నేడు దినాలలో యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడు అనే విషయాన్ని తెలియదు. కానీ వీళ్ళ మాత్రం యేసు ప్రభువారి పేరు చెప్పుకొని మాత్రం దేవుడు పుట్టాడు 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 అని మాత్రం చెప్పుకుంటానే ఉంటారు. ఎందుకు పుట్టాడు? అసలు మనల్ని మార్చడానికి వచ్చిన దేవుడు ముందు మనల్ని మార్చాడా? మనం మారేమా? మనం మారకుండా మనం ఎవరికో యేసు ప్రభువారి గురించి చెప్పడం ఏంటండి? ఒకప్పుడు మనం సువార్తలు చేసేటప్పుడు, అంటే ఏదో డిసెంబర్ నెలలోనే మనం సువార్తలు చేయడం కాదు. మనకున్న మొదటి నుంచి అలవాటు ఏంటంటే ప్రతిరోజు వ్యక్తిగతంగా సువార్త చేస్తాం,
ప్రతి నెలకొకసారి సంఘముతో కలిసి సువార్తలు చేసేవారు. ప్రతి నెల కూడా మనం బహిరంగ సువార్తలు కలిగి ఉండేవారం. ప్రతి నెలకొకసారి బహిరంగ సువార్త ఒక్కొక్క ఊరిలో ఎంచుకునేవాళ్ళం. నేడు దినాలలో సువార్తను ప్రకటించడానికి అనేక ఆటంకకరమైన పరిస్థితులు వచ్చాయి. కాబట్టి మరి సువార్తను ఈ దినాల్లో మనం సువార్తను ప్రకటించలేదు. కానీ సంఘాలుగా ఒకప్పుడైతే ప్రతి నెల కూడా సువార్త దండయాత్రలు చేసేవారు. యేసుప్రభు వారి యొక్క క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించేవారు. ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన ఎందుకు మరణించాడు, ఎందుకు ఆయన సమాధి చేయబడి తిరిగి లేచాడు, ఆయన నీకు దేవుడు ఎలాగయ్యాడు అనే విషయాలన్నిటినీ కూడా ఎంతో క్లుప్తంగా తెలియచేస్తూ వచ్చేవారు. కాబట్టి ఈ రోజున యేసుప్రభు వారు కూడా ఎవరి కొరకు వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఇది మాత్రం తెలియాలి. బైబిల్ గ్రంథంలో మీ అందరికీ తెలుసు, ఒక స్త్రీ తన కుమార్తెకు దయ్యం పట్టడం వల్ల యేసుప్రభు వారిని వెంబడించుకుంటూ కేకలు వేస్తూ వస్తుంది. అయ్యా, ఆ గెరాసేనుల దేశం నుంచి అయ్యా, లేక ఆ స్త్రీ యేసుప్రభు వారిని ఏమని అడుగుతుందంటే, అయ్యా నా కుమార్తె దయ్యం పట్టి బహుబాధపడుతుంది, ఆమెను ముట్టు, ఆమెను స్వస్థపరచు అని ఈ స్త్రీ యేసుప్రభు వారిని అడుగుతూ వస్తుందన్నమాట. మత్తయి సువార్త 5:15 అధ్యాయము. సీదోను ప్రాంతములకు వెళ్ళగా ఆ ప్రాంతముల నుండి మత్తయి సువార్త 15 అధ్యాయము 21, 22 వచనాలలో చెప్తుందన్నమాట. ఆ స్త్రీ ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహుబాధపడుచున్నదని ఆమె బహుకేకలు వేసింది. ఆమెమో యేసుప్రభు వారిని అడుగుతుంది, అయ్యా నా కుమార్తె దయ్యం పట్టి బహుబాధపడుతుంది, ఆమెను స్వస్థపరచు, ఆమెను బాగు చెయ్యి అని ఆమె అడుగుతుంటే, ఇప్పుడు యేసుప్రభు వారు ఆమెతో ఎలా చెప్తున్నాడు. ఆయన 24వ వచనం అండి. ఆయన ఇశ్రాయేలు ఇంటివారే నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకును నేను పంపబడలేదనను. యేసుప్రభు వారు ఎవరి దగ్గరికి వచ్చాడట? నశించుచున్న ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికే ఆయన వచ్చాడట. అంటే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తెలీదా? మరి వాళ్ళకి దేవుడు తెలుసున్నప్పుడు వాళ్ళ కోసం ఎందుకు రావాలినా? ఇప్పుడు చాలామంది ఇది అంటారు కదా, ఈనాడు మనం ఎక్కడికైనా సువార్త చెప్పడానికి వెళ్తున్నాం అనుకోండి, మేము యేసుప్రభు వారిని నమ్ముకున్నామండి, మాకేం అక్కర్లేదు, మీరు నమ్ముకోలేని వాళ్ళు చెప్పండి సువార్త అంటున్నారు. ఇప్పుడు ఎవరికైనా మనం సువార్త చెప్పడానికి వెళ్ళామనుకో, వాళ్ళు మనకి ఏం చెప్తున్నారా, మేము యేసుప్రభు వారిని నమ్ముకున్నామండి, మాకేం అక్కర్లేదు, మేము యేసుప్రభు వారి గురించి మాకు అంతా తెలుసు, మీరు ఎవరికి చెప్పాలా? తెలియని వాళ్ళు చెప్పండి ముందు అంటున్నారు. కానీ ఇక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నాడు? నేను ఎవరో తెలియని వాళ్ళకి నేను చెప్పడానికి రాలేదు, తెలుసున్న వాళ్ళకి చెప్పడానికి వచ్చాను, ముందు మీకు చెప్పడానికి వచ్చాను. నశించిన ఇశ్రాయేలు యొద్దకే వచ్చానే తప్ప నేను అన్యజనుల యొద్దకు నేను రాలేదు. అమ్మా, నేను నీకు సహాయం చేయలేను అని చెప్తున్నాడు ఆయన. ఇశ్రాయేలు ప్రజలకి ఆయన రక్షణ సువార్తను అందించడం కొరకు, వాళ్ళ కొరకు ఎందుకు వచ్చాడు? చెప్తున్న ఏళ్ళే మారలేదు. ఇశ్రాయేలీలు పేరుకి ఇశ్రాయేలీలే కానీ అబ్రహాము యొక్క సంతానం ద్వారా పుట్టిన వారే కానీ వీళ్ళ జీవితం మారలేని వారు. అందుకనంటాడు యేసుప్రభు వారు వీళ్ళ గురించి చెప్పినప్పుడు ఎన్ని విషయాలు చెప్తాడో. ఎందుకంటే అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసేరారా, మీరు తెల్లని నిలువుటంగీలు ధరించుకొని మీరు ఏదో ధర్మశాస్త్రుల విషయాలు బోధిస్తున్నామని చెప్పుకుంటున్నారు, కానీ మీరు మారలేదు, మీ బ్రతుకులు మారలేదు, మీ జీవితాలు మారలేదు. ముందు మీరు మారండి. సరే, ఎన్ని విషయాలు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఈ వేషధారులైన శాస్త్రుల గురించి, పరిసయ్యుల గురించి ఎన్ని విషయాలు బోధించాడు ఆయన. అంటే ఇశ్రాయేలీలు పేరుకి ఇశ్రాయేలీలుగా చేయబడ్డారే తప్ప కానీ వారు నిజముగా మార్పు చెందిన వారు కారు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము. అపొస్తలుడైన పౌలు ఈ రోమా సంఘానికి ఈ విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఆయన ఏమన్నాడో మీకు చూపిస్తాను. 4-5 వచనాలండి. 9వ అధ్యాయము 4వ వచనము 5వ వచనం. వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములను వీరివి. పితరులు వీరువారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను.
ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. అయితే దేవుని మాట తప్పుపోయినట్టు కాదు. ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీలు కారు. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ అబ్రహాము పిల్లలు కారు. సరే, ఆయన అంటున్నాడు దేవుడు వీరి వంశములోనే పుట్టాడు, వీళ్ళ గోత్రములోనే పుట్టాడు, వీళ్ళ మధ్యనే పుట్టాడు. వీరు కూడా అబ్రహాము యొక్క సంతానంగా చేయబడిన వారే, వీరు అబ్రహాము పిల్లలే. కానీ శరీర సంబంధమైన దేహ సంబంధమైన ఇశ్రాయేలీలు ఎవరు కూడా అబ్రహాము పిల్లలుగా ఎంచబడరు. అబ్రహాము పిల్లలు అంటే ఆత్మ సంబంధమైన వారే అబ్రహాము పిల్లలు, కానీ శరీర సంబంధమైన వారు అబ్రహాము పిల్లలు కారు. అందుకని అంటాడు శరీర సంబంధమైన వాడు అనగా ఆగరు వల్ల పుట్టినవాడు, ఆత్మ సంబంధమైన వాడు ఇసాకు వల్ల పుట్టినవాడు. ఈ రెండిటికి భేదాన్ని చూపించాడు ఆయన. ప్రియ సహోదరి సోదరుడా, దేవుణ్ణి ఎరిగిన వారు అని చెప్పుకుంటున్న వారే మార్పు లేనివారు. ఈనాడు సువార్తను ఎవరికి చెప్తున్నారు తెలుసా? క్రైస్తవులకే సువార్త చెప్పవలసి వస్తుంది. కారణం ఏలేం మారలేదు. మనం ఎక్కడికైనా రోజు సువార్త చెప్పడానికి వెళ్తున్నాం అనుకో, ఎవరికైనా యేసు ప్రభువుని చెప్పే ముందు అలా ఏమన్నా తెలుసా? ముందు మీ నమ్మినోళ్ళు చెప్పండి, మాకు కాదని అడుగుతున్నారు. ఎందుకో తెలుసా? ఆలేం మారలేదు. ప్రతి వారం గుడికి వెళ్తారు, వాళ్ళు ఎంతో భక్తులు అంటారు, దేవుడి పిల్లలు అంటారు. వాళ్ళు మారారంటారా? ముందు వాళ్ళకి చెప్పండి, ముందు సువార్త. వాళ్ళు మారమానండి, మాకు కాదు. వాళ్ళు మారితే మేము మారుతాం, వాళ్ళేం మారలేదు, మేమేం మారుతాం. సరే, అందుకని అంటాడు ఈనాడు ఇశ్రాయేలీలే అంటే దేవుణ్ణి ఎరిగిన వారే దేవునికి అడ్డుబండలుగా ఉండిపోయారు. ఈరోజు అనేక మంది దేవుళ్ళలోనికి రాకుండా ఉండడానికి ఆటంకం ఎవరు అంటే మనమే. ఎందుకంటే మనల్ని చూసేవాళ్ళు ఉన్నారు కదా, గుడికి వెళ్తున్న వాళ్ళేం మారలేదు, ఇంక వెళ్ళకపోతే మనమేం మారుతాం? వెళ్ళడం వల్ల మనకేంటి? వెళ్ళినా ఒకటే, వెళ్ళకపోయినా ఒకటే. వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి గుడికి వెళ్ళి ఏం మారారు? వెళ్ళకుండా మనమేం మారలేదు. ఏ రోజు చదువుతుంటే ఎలాగుందో తెలుసా? మనకంటే దేవుణ్ణి ఎరగని వాళ్ళే బాగున్నారట. ఎందుకో తెలుసా? దేవుణ్ణి ఎరగని వారు మాట మీదైనా నిలబడుతున్నారంట. ఈనాడు క్రైస్తవులు మాట మీద కూడా నిలబడతలేదు వీళ్ళు. ఈనాడు క్రైస్తవులు ఎలాగున్నారు తెలుసా? మాట మీద వీళ్ళకే నిలకడలేదు. ఇప్పుడో మాట, రేపో మాట. ఇప్పుడు ఒకలా ప్రవర్తిస్తారు, రేపు ఒకలా ప్రవర్తిస్తున్నారు. మరి ఇంకేం మారినట్టు? లోకం వీరిని ఏం చూస్తుంది? దేవుని బిడ్డలంటే ఎలాంటి వారు తెలుసా? వీళ్ళట నిజమైన నక్షత్రాలట వీరు కదా. ఏదో ఆనాడు యేసుప్రభువు పుట్టినప్పుడు ఆకాశంలో నక్షత్రమును చూసి జ్ఞానులు నడిచినట్లుగా నిజమైన నక్షత్రాన్ని చూసి అనేకులు యేసుప్రభువుతో తిప్పబడతారు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనమండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమున అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. చూసారా? నిజమైన నక్షత్రము, నిజమైన స్టార్ అంటే ఎవరో చెప్తున్నాడు ఆయన. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే నిరంతరము ప్రకాశించేవారు. వారి నీతి మార్గమును అనుసరించుచు ఎవరు అనేకులను త్రిప్పుతారో వాళ్ళందరూ నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశిస్తారట. యేసుప్రభువుని నమ్మిన వాళ్ళు ఏం చేస్తారట? నీతి మార్గమును అనుసరిస్తారట. యేసుప్రభువుని అంగీకరించిన వారే నీతి మార్గాన్ని అనుసరించలేనప్పుడు యేసుప్రభువుని అంగీకరించలేని వారు ఎలా నీతి మార్గాన్ని అనుసరిస్తారు? ముందు నమ్ముకున్న వాళ్ళం మనం నడవాలి కదా. మనం అంత నీతిగా ఉన్నామా? మనం మాట మీద నిలబడుతున్నామా? మనం నిజంగా మారిన వారమా? లోకము నుంచి వేరైన జీవితాన్ని జీవిస్తున్నామా? ఎలాంటి జీవితం లేకుండా మనం ఏదో దేవుణ్ణి నమ్ముకున్నాము, మేము దేవుని బిడ్డలమని చెప్పుకుంటే లోకము దేవుడు ఎలా నమ్ముతాడు మనల్ని? అందుకని అంటున్నాడు, నేను ఎవరి ఎదుకు వచ్చానో తెలుసా? నశించిన ఇశ్రాయేలు యొద్దకే నేను వచ్చాను. ముందు వాళ్ళు రక్షించడానికి వచ్చాను నేను. వాళ్ళ మారితే వాళ్ళ ద్వారా యావత్ ప్రపంచాన్నే మార్చేస్తాను నేను. మనందరికీ తెలుసు కదా, మారినవాడు ఒక్కడు ఉంటే వాని చేత దేవుడు
10,000 మందిని పుట్టించగలడట. మీ అందరికీ తెలుసు, యేసుప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి ఆయన 3.5 సంవత్సరాల సువార్త జీవితాన్ని ప్రారంభించి ఆయన చనిపోయే సమయానికి ఎంతమంది ఆయన దగ్గర ఉన్నారు అంటే, యేసుప్రభువారి శిష్యులతో పాటు 120 మందిని మాత్రమే ఆయన మార్చాడు. మీకు తెలుసు కదా, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం అంటాడు, యేసుప్రభువారు చనిపోయిన తర్వాత వారు 120 మంది పురుషులు ఒక ఇంటిలో కూడుకున్నారన్నమాట. మొట్టమొదటిగా సంఘం అంత మాత్రమే మిగిలారు. ఆ 120 మంది చేత ప్రపంచాన్నే మార్చేశారు. చూడండి, ప్రపంచంలో అన్ని దేశాలకి దేవుని సువార్తను అందించగలిగారు. ఒకరి నుంచి ఒకరికి, ఒకరి నుంచి ఒకరికి, ఒకరి నుంచి ఒకరికి జీవము కలిగిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని సువార్తను ఎలాగ ప్రకటించుకుంటూ వెళ్ళారు. ఈరోజు నీవు నేను రక్షించబడ్డామంటున్నావు, మనం దేవుని పిల్లలమని చెప్తున్నాం. ఎవరినో మార్చక్కరొద్దు, ముందు మన ఇంట్లో వాళ్ళు మార్చామా? మనం అనుకుంటున్నాం నేను ఎవరికో మార్చాలి, ఎవరికో చెప్పాలని అంటున్నాడు ఆయన. ముందు నీ ఇంట్లో వాళ్ళు మార్చు. అందుకని యేసుప్రభువారు ఏమన్నాడంటే, ముందు ఎవరికో నేను సువార్త చెప్పే ముందు నా ఇంట్లో వాళ్ళకు సువార్త చెప్పాలా, ఎందుకంటే నా వాళ్ళు మారకపోతే నేనేం చేస్తాను? ఇక్కడ అపోస్తలుడైన పౌలు యొక్క భారం కూడా ఇదే. నేను అందరికీ సువార్తను ప్రకటిస్తున్నాను, అన్యజనులు లేని వారికి. ముందు వాళ్ళకు కాదు, నా రక్త సంబంధులు మార్చాలా. ఇది ఆయన ఆశ. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 1-2 వచనాలండి. 9వ అధ్యాయము 1-2 వచనాలు. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడినై ఉండగోరుదును. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, సాధ్యమైన ఎడల నా దేహ సంబంధులైన నా సహోదరుల నిమిత్తము నేను క్రీస్తు నుండి వేరైపోవాలను, వాళ్ళు మార్చాలనుకుంటున్నాను. సరే, వాళ్ళు మార్చాలట. సరే, ఇంకో మాట కూడా చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు అతడు ఎందుకు ఇలాగ చెప్తున్నాడు అంటే ఒక మాట చూపిస్తాను. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము, రోమా 10వ అధ్యాయము 1-2 వచనాలండి. 1-2 వచనాలు. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమే నేను దేవునికి చేయు ప్రార్థనయై ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఇశ్రాయేలు ప్రజల గురించి ఆయన చెప్తున్నాడు. వాళ్ళు ఎంతో భక్తిపరులు, కానీ ఎంతో ఆసక్తి కలిగిన వారిగా ఉన్నారు, కానీ వాళ్ళ ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఈనాడు చాలామంది దేవుడు లేని చోట ఎంత ఆశగా పనిచేస్తారో వీళ్ళు. అక్కడ దేవుడు ఉండడు కానీ ఆ మందిరాన్ని మాత్రం ప్రేమిస్తారు. నేను అందుకే గత వారం మీకు చెప్పాను, బైబిల్ పట్టణంలో దేవుడికి కావలసింది మందిరము కాదు, మందిరం అక్కర్లేదు. దేవుడికి ఆస్తుపాస్తులతో పని లేదు, నువ్వే కావాలి ఆయనకి. మన హృదయమే దేవుని ఆ ఆలయము. అందుకని అన్నాను, ఏం చెప్పాను అంటే, ఈ రోజుల్లో దేవుని మందిరాన్ని అలంకరించడం కాదు, నీ హృదయపు అంతరంగ స్వభావమును అలంకారంగా ఉంచాలా. ముందు నీ క్రియలు బాగుండాలా. నీ అలంకారం ఏంటో తెలుసా? నువ్వు చేసే క్రియల వల్ల నువ్వు అలంకరించబడాలా. ఈ రోజుల్లో క్రైస్తవులు దేవుడు మందిరాన్ని అలంకరిస్తున్నారు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. మందిరములో దేవుడు ఉండడు, ఉండేది దేవుడు నీ హృదయంలో ఉంటాడు. ఆయన నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడంతే. దేవుడికి మందిరం అక్కర్లేదు. అందుకన్నాడు ఆయన, హస్తకృతమైన ఆలయములో దేవుడు నివసించడు. మనుషులు కట్టిన దేవాలయములో, మనుషులు కట్టిన మందిరములో దేవుడు ఉండడు. దేవుని ప్రజలు ఉన్న చోట దేవుడు ఉంటాడు. ఎవరు దేవుని ప్రజలు? ఆచార సంబంధమైన వారు దేవుని ప్రజలు కారు. ఆచార సంబంధమైన వారు దేవుని ప్రజలు కారు. ఏంటి ఆచారము? రక్షించబడ్డాను,
దేవుడి మందిరానికి వెళ్తున్నాను, ఆరాధన చేయాలా, బలలో పాలు పంపులు పొందాలా, కానుకలు వేసేయాలా, అలా వచ్చేయాలా ఇది. కానీ అది కాదు. ఒక నిజమైన క్రైస్తవుడు ఏం చేస్తాడు అంటే, దేవుడు నాతో ఏం మాట్లాడాడు, నేనేం చేస్తున్నాను. జీవము కలిగిన ప్రతి వ్యక్తి చేసే పని ఏంటో తెలుసా? ఆయన నాకేం బోధిస్తున్నాడు, నేనేం చేస్తున్నాను. జీవము లేని వారికి, జీవము కలిగిన వారికి అదే తేడా. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా ఇక్కడ అపోస్తలుడైన పౌలు యొక్క కోరిక కూడా అదే. ఏంటి అంటున్నాడంటే, సాధ్యమైన ఎడల నా రక్త సంబంధులైన, నా దేహ సంబంధులైన వారు ఇశ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు, నా కోరికే ఉన్నదట. అంటే వాళ్ళకి రక్షణ లేదా? వాళ్ళకి మారు మనసు లేదా? వాళ్ళ దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించరా? నిజమేనా? నిజమే. ఎలాంటి వారు అంటే, ఒక ఆయన చెప్పాడు, ఏమన్నాడు అంటే, అయ్యా, మా అమ్మ నాన్న చాలా భక్తి కలిగిన వారు, చాలా భక్తి కలిగిన వారు. మా నాన్నగారు ఎక్కడైనా ప్రార్థన కూడకంటే ఆయన వెళ్తాడు. నిజంగా మీరు చెప్తే నమ్మరు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మోకరిస్తారో మోకరించరో, కానీ మా నాన్న ఈ వయసులో, అంటే 60 సంవత్సరాల వయసులో కూడా మోకాళ్ళ మీదే ఉంటాడు ఆయన. మా నాన్న అంత భక్తిపరుడు. రోజు మా ఇంట్లో కనీసం 1 గంట సేపైనా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తాడు ఆయన. ఎక్కడ ప్రార్థనైనా వెళ్తాడు ఆయన, అంత భక్తిపరుడు. కానీ మా నాన్న, మా అమ్మ, మేము పుట్టుక నుంచి ఆర్సీఎంలో ఉన్నాం. మరి నేను ఎన్నోసార్లు చెప్పాను, మీరు చెప్పిన దాన్ని బట్టి నేను విని నేను మార్పు చెందాను. నా తల్లిదండ్రులను కూడా మార్చాలని ఎన్నోసార్లు వారికి చెప్పాను. అమ్మా, ఇలాంటి పనులు చేస్తే పరలోకం వెళ్ళరు, ఇది మంచిది కాదు, ఇది కాదు ఇలాగని చెప్పాను. వాళ్ళు నన్ను నా మాట వినడానికి కూడా ప్రయత్నం చేయలేదు. ఎరా, ఇప్పుడు నువ్వు మాకు బోధించేవాడవయ్యవా? చిన్నప్పటి నుంచి మేము నీకు బోధిస్తే ఇప్పుడు నువ్వు మాకు బోధిస్తున్నావా అని వాళ్ళు తెలుసుకోలేకపోయారు. నిజంగా వాళ్ళకి పరలోకం వెళ్ళరంటారా అని అన్నాడు. చాలా భక్తి, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటారు, ప్రతి ఆదివారము చర్చికి వెళ్తారు, ప్రతి సంవత్సరానికి ఒకసారి గుణదల కొండకి వెళ్తారు, అక్కడ వాళ్ళు పండగ కూడా చేసుకుని వస్తారు. ఇది మా ఆచారం. ఇది వెళ్ళరా అంటే, అంటే మారు మనసు యొక్క అనుభవము, నిజమైన సహవాసము ఇలా వాక్యానుసారంగా లేకపోతే పరలోకం వెళ్ళరంటావా? అప్పుడు నేను చెప్పాను, నిజమే, మీ నాన్నగారే ప్రార్థనా పరుడు కాదు, బైబిల్లో కూడా చాలామంది ప్రార్థనా పరులు ఉన్నారు అని చెప్పించాను నేను మీకు. ఆ మాట కూడా మీకు చూపిస్తాను. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము, 1-2 వచనాలండి. 1-2 వచనాలు. ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తిపరుడొకడు కైసరీలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచుండువాడు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. సరే, ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రార్థన చేయువాడు. అతని గురించి బైబిల్లో 3 విషయాలు చెప్పాడు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. 2, ప్రజలకు బహుధర్మము చేసేవాడు. 3, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. పోనీ ఇతను ప్రార్థన చేస్తే దేవుడు వినేవాడా? వినలేదంటే దేవుడు వినేవాడట. అతడు ప్రార్థన చేయనప్పుడు దేవుడు అతని ప్రార్థనను కూడా వినేవాడు. అందుకనే ఆ ప్రార్థనలో దేవుడు చెప్తున్నాడు. చూడండి, ఒక మాట చూపిస్తాను. 4వ వచనం. అతడు దూత వైపు తేరు చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. నీ ప్రార్థన కూడా దేవుడు విన్నాడు, నీ చేసే కార్యములన్నీ దేవుడు చూశాడు. కానీ నీకు ఇంకొక్కటి కొదువు ఉంది. అందుకనే నువ్వు చర్మకారుడైన సీమోను ఇంటికి, పేతురనే మారు పెరిగిన సీమోను ఉన్నాడు, అతన్ని ఇంటికి పిలిపించు. నీకును నీ ఇంటి వారందరికీ రక్షణ కలగడం కొరకే మారు మనసు గురించి ఆయన సువార్త నీకు బోధిస్తాడు. అప్పుడు నీవును నీ ఇంటి వారు కూడా మారు మనసు పొంది
నా నామములో మీరు బాప్తీసం తీసుకోండి అని వారికి దేవుని యొక్క ఆత్మచేత దేవుడు అతని దగ్గర పంపించాడు. అంటే పైకి నువ్వు భక్తిపరుడుగా ఉన్నంత మాత్రానికి నువ్వు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేవు. మన భక్తి మన పరలోకం తీసుకెళ్ళదు. నిజంగా దేవుడు చెప్పినట్లు చేసినప్పుడు మాత్రమే పరలోకం వెళ్తాం. అందుకనే నేనేదో భక్తిగా ఉన్నాను, నేను గుడికి వెళ్తున్నాను, నేనే క్రైస్తవుణ్ణి, మేము సంఘంలోకి వెళ్తున్నాము అందుకని అంటారు. నువ్వు చేసేది అంటే వాక్యానుసారమైనదా కాదా? దేవుని వాక్యానికి విరోధమైనది ఎక్కడికి వెళ్ళినా నువ్వు పరలోకం చేరవు. దేవుని వాక్యానికి విరోధమైన చోటుకు నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎందుకంటే నిన్ను కూడా అలాగే మార్చేస్తారు. దేవుని వాక్యానికి విరోధంగానే జీవించేలాగా చేస్తారు. మరి ఇంకెందుకు? దేవుని వాక్యానికి విరోధంగా నువ్వు చేసే పనులన్నీ చేస్తే మీరెలా పరలోకం వెళ్తారు? దేవుని వాక్యానికి అనుకూలముగా జీవించేవారు మాత్రమే పరలోకం చేరతారు. వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలి. వాక్యానికి విరోధమైన జీవితాన్ని జీవిస్తే నువ్వెన్ని చేసినా దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేవు, నువ్వెంత గొప్పవాడివైనా. అందుకనే కదా ఆనాడు శాస్త్రులు పరిశీలతో చెప్తున్నాడు, వాళ్ళు దేవుని వాక్యాన్ని అనుసరించకుండా శరీర సంబంధమైన భక్తిని సాధకం చేశారు. అంతేనా? భక్తి అనేది రెండు రకాలైన భక్తి. ఒకటి శరీర సంబంధమైన భక్తి, రెండు ఆత్మ సంబంధమైన భక్తి. అందుకని అపోస్తలుడైన పౌలు భక్తి విషయంలో రెండు విషయాలు చూపిస్తూ వచ్చాడు ఆయన. సరే చూపిస్తాను మీకు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ వచనం. చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమనుకును మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. సరే, దైవభక్తి సరే ఆయన అంటున్నాడు దైవభక్తి లాభ సాధనం అనుకునే భక్తి. అందుకని అంటాడు వీళ్ళు శరీర సంబంధమైన భక్తిని చేయగలుగుతున్నారన్నమాట. శరీర సంబంధమైన మరి భక్తిని తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. 4:8 శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవం విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయముల్లో ప్రయోజనకరమవును. శరీర సంబంధమైన భక్తి కొంచెం మట్టుకు మాత్రమే ప్రయోజనకరం అవుతుంది. అంటే శరీర సంబంధమైన భక్తి కొంచెం మట్టుకు మాత్రమే ప్రయోజనకరం అంట. ఆత్మ సంబంధమైన దైవభక్తి ఇప్పటి జీవమునకును రాబోయే జీవమునకును ప్రయోజనకరమైనదట. శరీర సంబంధమైన భక్తి వల్ల ప్రయోజనం ఏంటి? శరీర సంబంధమైన భక్తి వల్ల ప్రయోజనం ఏంటి? శరీర సంబంధమైన భక్తి అంటే ఇప్పుడు చాలామంది ఎందుకు యేసుప్రభువుని నమ్ముకున్నట్టే ఆ దేవుడు గుడికి వెళ్తానంటే దేవుడు మేలు చేస్తాడు, ఆ దేవుడిని నమ్ముకుంటే మేలు జరుగుతుంది, ఆ దేవుడిని నమ్ముకుంటే మా సమస్యలు పోతాయి, ఆ దేవుడిని నమ్ముకుంటే మా రోగాలు పోతాయి. చాలామంది శరీర సంబంధమైన వాటి కొరకు మాత్రమే యేసుప్రభువుని నమ్ముతున్నారు. ఆ భక్తి కొంచెం వరకు మాత్రమే ప్రయోజనకరం, అంటే వాళ్ళు బ్రతుకున్నంత వరకు మాత్రమే ప్రయోజనకరంగా ఉంటుంది. యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి వాళ్ళు యేసుప్రభువుని ఎందుకు నమ్ముకున్నారో ఆ కారణము చేత వారు దేవుడి దగ్గరికి వస్తారు. కాబట్టి వాళ్ళు భూమి మీద ఉన్నంతకాలం దేవుడు వాళ్ళకి చేస్తాడు. అందుకని మీకు చాలాసార్లు చెప్తూ వచ్చాను, నువ్వు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేనికోసం వచ్చావు దేవుడి దగ్గరికి? ఒకటి, ప్రభువా నేను నమ్ముకున్నాను కాబట్టి ఈ భూమి మీద ఉన్నంత వరకు నాకు ఏ కొరత లేకుండా, నాకు ఏ కష్టము లేకుండా, నాకు ఏ బాధలు లేకుండా ఈ లోకములో నేను చచ్చిపోయేదాకా నన్ను కాపాడు తండ్రి అని నువ్వు అడిగితే, దేవుడు నువ్వు చచ్చిపోయేదాకా నీకు తినడానికి తిండి, కట్టుకోవడానికి గుడ్డ, ఉండడానికి ఇల్లు, నీకు కావలసినవన్నీ ఇస్తాడు దేవుడు. కానీ ఏమివ్వడో తెలుసా? పరలోకం మాత్రం ఇవ్వడు. నువ్వేం అడగలేదు, తండ్రి నాకు పరలోకం కావాలా,
నీ రాజ్యములో ఉండాలా, నాకు ఆ రాజ్యం ఈ తండ్రి నువ్వు అడగలేదు కదా. నువ్వు అడిగింది ఏంటంటే ఈ లోకమే అడిగావు. ఈ లోకం అడిగేసిన తర్వాత తండ్రి రెండోది కూడా పరలోకం కూడా నాకు కావాలి తండ్రి అంటే అది కూడా ఇచ్చేస్తాడా? ఇస్తాడా ఇవ్వడా? అడిగినప్పుడు దేవుడు ఇస్తాడు. ఏమని? పరలోకం కూడా కావాలని. నాకు భూలోకము కావాలా, నాకు పరలోకము. మరి భూలోకంలో మరి అన్ని కావాలంటున్నారు. ఇప్పుడు భూలోకంలో చచ్చేదాకా నాకు కష్టాలు రాకూడదు, బాధలు రాకూడదు, నాకు ఏ సమస్యలు లేకుండా చూడు తండ్రి అని మళ్ళీ నేను చచ్చిపోయిన తర్వాత కూడా పరలోకం కూడా ఇచ్చే తండ్రి అంటే దేవుడు ఎవడా? దేవుడి దగ్గర రెండు ఆప్షన్లు ఏమీ లేవు. అంటే కదా మనం ఏదైనా చెప్పామంటే ఏదో ఒకదాన్నే కోరుకో. అయితే పరలోకమైనా కావాలా లేదా భూలోకమైనా కావాలా, ఏదో ఒకదాన్నే కోరుకోవాలి నువ్వు. కానీ చాలామంది తెలియక ఏమనుకుంటున్నారంటే ముందు భూలోకాన్నే కోరుకుంటున్నారు. చచ్చిపోయిన తర్వాత అది ఎప్పుడో మనం చూసి వచ్చామా, అది జరుగుతుంది, ముందు ఇక్కడికి జరిపించాను. కానీ నిజమైన దేవుని బిడ్డ ఏమంటాడు తెలుసా? నాకు భూలోకం వద్దు, పరలోకమే కావాలంటాడట. నువ్వు ఎప్పుడైతే పరలోకం కావాలి అన్నావో పరలోకంతో పాటు భూలోకాన్ని కూడా ఇస్తాడట. మన దేవుడి దగ్గర ఆప్షన్ ఎలా కూడా తెలుసా? నువ్వు మొదటిది ఏదైతే మేలైన దాన్ని కోరుకున్నావో ఆ తర్వాతే నీకు భౌతికమైన దాన్ని కూడా ఇస్తాడు. అందుకనే మన మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చదివినప్పుడు చెప్తాడు ఆయన 33వ వచనంలో, నా రాజ్యమును నీతిని మొదట వెదుకుము, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. మొదట నువ్వు వెదకవలసిన దేవుని యొక్క రాజ్యాన్ని, ఆయన రాజ్యాన్ని నువ్వు వెదగలిగితే అప్పుడు ఈ భూమి మీద నీకేం కావాలో అన్నీ ఇస్తాడు. కానీ ముందే భూ సంబంధమైన వాటిని వెతికేవనుకో నీకు పర సంబంధమైనవి ఇవ్వడు. ఈరోజు చాలామంది భూ సంబంధమైన వాటి కొరకు, అందుకని ఈ దైవభక్తి అనేది భూ సంబంధమైన వాటి కొరకు మాత్రమే యేసుప్రభువుని నమ్ముకున్నారు. యేసుప్రభువుని ఎందుకు నమ్ముకున్నారు అని అడిగితే మా కష్టాలు, మా బాధలు, మా శ్రమలు, మా అప్పులు, మా రోగాలన్నీ తీరిపోయి బ్రతికినంతకాలము సుఖంగా బ్రతకాలని దేవుడు నమ్ముకున్నాము అంటే నిజంగా దేవుడు అంటాడు నీకేం కావాలో అదే నేను ఇస్తాను. నువ్వు అదే అడిగావు కదా. మీకు ఒక మాట చెప్తాను. ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబు దేవుడిని ఒక మాట అడిగాడు. నువ్వు నాకు దేవుడిగా ఉండాలి అంటే ఈ పనులు చేయాలి. నువ్వు నాకు ఏం చేయాలంటే, నేను ఎక్కడికైతే అంటే నా తండ్రి యొక్క ఇంటి నుంచి నేను బయలుదేరి వెళ్ళిపోతున్నాను కాబట్టి నేను వెళుచున్న నా ఆ దేశంలో, అంటే ఎక్కడికి నా మేనమామ దగ్గరికి వెళ్తున్నాను, ఆ దేశము, అక్కడున్న ప్రజలు, అక్కడున్న వాతావరణము, అక్కడున్న పరిస్థితులు ఏంటో నాకు తెలియదు కాబట్టి నాకు తెలియని ప్రాంతానికి వెళ్తున్నాను, అక్కడ నువ్వు నాకు ఇలా చెయ్యాలి అన్నాడు ఆయన. 28వ అధ్యాయము ఆదికాండము 28వ అధ్యాయము 20-21 వచ్చినవండి. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి నేను క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై యుండును. అడిగాడు యాకోబు, అయ్యా నేను చనిపోయేంతవరకు, అంటే నేను తండ్రి ఇంటికి తిరిగి క్షేమముగా వచ్చేంతవరకు నేను వెళ్ళుచున్న దేశములో తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రమును నీవు నాకు అనుగ్రహించి మరలా క్షేమముగా నా తండ్రి ఇంటికి నన్ను తీసుకుని వస్తే నిజముగా నాకు దేవుడు నువ్వు అన్నాడు. సరే, అప్పుడు దేవుడు కూడా ఏమన్నాడంటే, నేను తప్పక నీకు ఇస్తాను, నీ వెలుచున్న దేశములో నిన్ను కాపాడుతాను, నీకు ఆహారమును వస్త్రమును ఏది తక్కువ లేకుండా నిన్ను కాపాడుతాను, తిరిగి మరలా నీ తండ్రి ఇంటికి కూడా నేను తీసుకొస్తాను, వచ్చేటప్పుడు కూడా నేను చాలా గొప్ప ధనవంతుడిగా తీసుకొస్తాను, మళ్ళీ బేదోడుగా కూడా తీసుకురాను, ధనవంతుడిగానే తీసుకొస్తాను, నువ్వు అడిగావు కాబట్టి నీకు అలాగే ఇస్తాను అన్నాడు కదా. సరే, ఆదికాండం 31వ అధ్యాయము 32వ అధ్యాయాలకు మీరు వస్తే యాకోబు లాబాను దగ్గర నుంచి తిరిగి ప్రయాణమై తిరిగి వచ్చేస్తున్నాడు. వస్తున్నప్పుడు తనకు ఒక భయం పట్టుకుంది. ఎందుకంటే మరలా తిరిగి నేను వెళ్తున్నాను, నన్ను చంపేయడానికి మా అన్నయ్య ఎదురు చూస్తున్నాడు, కోపం ఇంకాడికి తగ్గి ఉండదు కాబట్టి ఎలాగైనా మా అన్నయ్య నన్ను చంపకుండా ఉండేలాగా దేవుడు కాపాడాలనుకున్నాడు. యాకోబు ఏం చేశాడంటే తన ఆస్తిని 3 పంపకాలుగా పంచాడు.
మొదటిదేమో యాషావు కానుగ్గా కొంత ఆస్తిని పంచాడు. రెండవదేమో తన భార్యలు తన పిల్లలు వారు తోలుతున్నారు. మూడవ స్థానంలో యాకోబు ఉన్నాడు. అంటే రెండవ స్థానంలో ఇంకా తన పని వాళ్ళు ఉన్నారు, మూడవ స్థానంలో యాకోబు ఉన్నాడు. ఇంత ఆస్తిని తోలుతూ వెళ్తున్నప్పుడు అయినా యాకోబుకి నెమ్మది లేదు. ఆస్తి అయితే ఉంది, అన్ని సంపాదించుకున్నాడు, కానీ ఇంత ధనవంతుడిగా తిరిగి వస్తున్నాడు, కానీ ఇతని జీవితంలో మాత్రం నెమ్మది లేదు. అప్పుడు ఆదికాండం 32వ అధ్యాయంలో ఎబ్బోకు రేవు ఒక ఎబ్బోక్ అనే ఏరు దగ్గరికి వచ్చినప్పుడు తన వారిని అందరినీ ఏరు దాటించేసి ఈయన ఒక్కడే ఏటి వివతల ఉండిపోయి ఆ రాత్రి అతడు ఒక్కడే దేవుని దగ్గర ఏడవడం ప్రారంభించాడు. ఏమని ఏడుస్తున్నాడు అంటే, అయ్యా, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడవను అన్నాడా. ఆదికాండం 32వ అధ్యాయము యాకోబు దేవుణ్ణి ఏమని అడుగుతున్నాడో ఒక మాట నీకు చూపిస్తానండి, ఒక మాట మీకు చూపిస్తాను. ఆదికాండము 32వ అధ్యాయము 26 వచ్చినవండి. 32:26. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మని అతడు, నీవు నన్ను గనుక నన్ను పోనిమ్మని అనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయన నిన్ను. అదేంటి ఇప్పుడు మరలా యాకోబు మళ్ళీ కొత్తగా ఏం అడుగుతున్నాడు? నీవు నన్ను ఆశీర్వదించాలి అంటున్నాడు. అంటే ముందు ఆశీర్వదించలేదా? ఆయన ఎన్నిసార్లు చెప్పాడో తెలుసా మాట? దేవుడేగా నన్ను తోడై ఉండకపోతే, దేవుడేగా నన్ను ఆశీర్వదించకపోతే మీ తండ్రి నన్ను ఒట్టి చేతులతోనే పంపివేసి ఉండును. నీ తండ్రి నన్ను ఎంతో కష్టపెట్టాడు, కానీ నా దేవుడు అబ్రహాము ఇస్సాకుల దేవుడైనా నా తండ్రి నా పితరుల దేవుడు నాకు తోడై ఉండి నన్ను ఆశీర్వదించాడని తన భార్యలతో చెప్పాడా లేదా? ఎన్నిసార్లు చెప్పాడు ఆయన? మరి ఇంత ఆశీర్వదించబడిన వాడు మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఆశీర్వాదం అడుగుతున్నాడు ఏంటి? లేక అన్నీ ఉన్నాయి కదా. అతను కావలసినవన్నీ ఇచ్చాడు. యాకోబు లాబాను దగ్గర నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు ఒక రాజులాగా బయలుదేరి వచ్చాడు. అతనికి బంగారము కానీ వెండి కానీ, అతని భార్యలు కానీ, అతని పిల్లలు కానీ, అతని గొర్రెలు, అతని మేకలు, అతని ఒంటెలు, అతని యావదాస్తి చూస్తే చాలా ఎక్కువ. మరి ఇంత ఉండగా మళ్ళీ ఇప్పుడు యాకోబు యోర్దాను యువతలు ఒక్కడే మిగిలిపోయి ఇక్కడ అడుగుతున్నాడు, ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడవను అని అంటున్నాడు. మరి ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఇదేంటి, నీకు ఇచ్చాను కదా. ఆ రోజు నువ్వు 28వ అధ్యాయంలో నువ్వు తండ్రి యొక్క ఇంటి నుంచి బయలుదేరుతున్నప్పుడు నువ్వేమడిగావో అవన్నీ ఇచ్చాను. నువ్వేమన్నావు? అవన్నీ ఇస్తే నాకు దేవుడివే అని నువ్వు చెప్పావు కదా. నేను అన్నీ నీకు ఇచ్చేసాను, నువ్వు నా బిడ్డవే, నేను నీకు దేవుడినే. మరి ఇంకేంటి అడుగుతున్నావు? ఇది కాదు నాకు కావలసింది. నేను తెలియకప్పుడు ఏం కోరుకున్నాను? అయ్యే నాకు ఆశీర్వాదము అనుకున్నాను. అప్పుడు తెలియక నాకు ఆ బుద్ధిహీనంగా ఆ జ్ఞానం అంతే వచ్చింది. నాకు అది వద్దు, ఇప్పుడు నువ్వు నన్ను ఆశీర్వదించాలా, నీవు నన్ను ఆశీర్వదించాలా. అప్పుడు దేవుడు అన్నాడు, నేను నిన్ను ఎలాగ ఆశీర్వదిస్తాను చెప్పు. నేను నిన్ను ఆశీర్వదించను. నేను నిన్ను ఆశీర్వదించడానికి నీకు అర్హత లేదు. యాకోబు ఆశీర్వదించబడడానికి అర్హత లేదట. అంటే మరి భూ సంబంధంగా ఆశీర్వదించబడడానికి అర్హత ఉందా? భూ సంబంధంగా ఆశీర్వదించబడాలంటే భక్తి ఉంటే చాలు. భూ సంబంధంగా నువ్వు దీవించబడాలంటే భక్తి ఉంటే చాలు. అందుకని చాలామంది ఏం చేస్తారు తెలుసా? దేవుడు మందిరానికి పనైతే ఎక్కడ దేవుడు కష్టాలు పెడతాడేమో, దేవుడు మందిరానికి వెళ్ళకపోతే ఎక్కడ మన సుఖం రాదేమో, దేవుడు మందిరానికి వెళ్ళకపోతే మనకి ఏం జరగదేమో అనుకొని అందుకని ఏం చేస్తారంటే చాలామంది దేవుడు మందిరానికి అలాగే వస్తారు. కానీ నిజంగా వాళ్ళు అలాగొచ్చారు కాబట్టి దేవుడు వరకు అలా సాయం చేస్తాడు, శరీర సంబంధంగా నీకు సాయం చేస్తాడు. ఇప్పుడు యాకోబు కూడా దేవుడు అదే అన్నాడు. ఆయన నువ్వు నన్ను అడిగేవు, నేను నీకు ఇచ్చాను, నువ్వు నీకు దేవుడిని అయ్యాను, నువ్వు నా బిడ్డవు నువ్వు చెప్తున్నావు, చాలు కదా, ఇంకెందుకు నీకు? తండ్రి ఇది కాదు ఆశీర్వాదం అంటే.
ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? పరసంబంధమైన ఆశీర్వాదం కావాలా, నాకు భూ సంబంధమైన ఆశీర్వాదం అక్కర్లేదు అంటున్నాడు ఆయన. మీకు చాలాసార్లు చూపిస్తాను. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయములో ఇక్కడ ఈ దైవజనుడైన యాకోబు ఈ మాటను ఆయన చెప్పాడు. ఆయన ఏం చెప్పాడో మీకు చూపిస్తాను. 16-17 వచనాలండి. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 16-17. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 16-17. నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. ఇక్కడ ఒక మాట ముందు వాడాడు ఆయన, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనమున వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆశీర్వాదము అంటే ఎక్కడి నుంచి రావాలట? పరసంబంధమైన ఆశీర్వాదము. అందుకనండి మీరు మోసపోకండి. ఏం చూసి? భూ సంబంధమైన ఆశీర్వాదాలు చూసి మోసపోకండి. ఈరోజు క్రైస్తవులందరూ ఎలా మోసపోతున్నారు తెలుసా? మేము దేవుడి బిడ్డలం కాకపోతే ఎంత ఎత్తాడంటావా దేవుడు? మాకు ఆ దేవుడు ఇచ్చింది కదా, ఆ దేవుడి వల్ల కదా మేము ధనవంతులైంది, ఆ దేవుడు నమ్ముకోడు వల్లే మేము ఇలాగ ఉన్నాము, మీకు అన్నీ ఆ దేవుడే ఇచ్చాడు, మరి అది ఆశీర్వాదం కాదంటారేంటి, అది దేవునికి దీవుని కాదంటారేంటి అన్నాడు. ఇక్కడ ఆయనే చెప్తున్నాడు, నేనేం చెప్తున్నా, నా మాట కాదు, అది దేవుని మాట. మోసపోకుడి. ఎందుకు అంటే సంపూర్ణమైన ప్రతి వరమును ప్రతి ఆశీర్వాదమును పరసంబంధమైనదే ఉండాలా. మనందరినీ యేసుప్రభువారు భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వాలని కాదు ఆయన ఆశీర్వాదం, మనలందరినీ పరసంబంధమైన ఆశీర్వాదంలోకి తీసుకెళ్లాలని. అంతేనా? ఇక్కడ అదే కదా చెప్పాడు. సరే, రెండో మాట మీకు చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4-5 వచనాలండి, క్షమించండి 3వ వచనం అండి. 3వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతించబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును, అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము, శరీర సంబంధమైన ఆశీర్వాదము. అందుకని ఇది చాలా దేవుని బిడ్డలకు మాత్రమే అర్థమవుతుంది. శరీర సంబంధమైన మనుషులెవ్వరికీ అర్థం కాదు. శరీర సంబంధమైన మనుషులకి ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? భూ సంబంధమైన ఆశీర్వాదమే ఆశీర్వాదం అనుకుంటున్నారు. అబ్రహామును దీవించాడు, ఇసాకును దీవించాడు, యాకోబును దీవించాడు, వీళ్ళందరినీ దేవుని దీవించాడు అని చెప్తున్నారు. కానీ వాళ్ళు అడుగుతున్నది ఏ ఆశీర్వాదమో వీళ్ళకి తెలియలేదు. శరీర సంబంధమైన ఆశీర్వాదము కాదు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమే ఆశీర్వాదము. అందుకనే ఇప్పుడు మనలందరినీ కూడా పరసంబంధమైన ఆశీర్వాదములోనికి తీసుకురావాలనుకుంటున్నాడు. పరసంబంధమైన ఆశీర్వాదం ఎవరు అనుభవిస్తారో తెలుసా? సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. యెషయా గ్రంథము 55వ అధ్యాయము, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 11వ వచనం అండి, క్షమించండి 10-11 వచనాలు. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధెల్ల చేయును, అలాగే నా నోట నుండి వచ్చి వచనమును ఉండును. దేవుడి నోట నుండి వచ్చే ప్రతి మాటనంట ఒక మనిషిని ఏం చేయగలుగుతుందంట? ఫలించేలాగా చేయగలుగుతుంది, అభివృద్ధిలోనికి తీసుకురాగలుగుతుంది. అందుకన్నాడు, ఆకాశముడు వర్షము భూమి మీద పడి భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించేవానికి ఆహారమును ఎలాగ సమృద్ధిగా మరి తినడానికి పండించగలుగుతుందో వర్షము, నా నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా నిన్ను అలాగే బ్రతికించగలుగుతుంది. నా నోటి నుంచి వచ్చే ప్రతి వాక్యము కూడా నిన్ను అలాగే దీవించగలుగుతుంది. అది అందుకని ఒక నిజమైన దేవుని బిడ్డ దేవుని వాక్యానుసారంగా జీవించడానికి, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి జీవించడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకో తెలుసా? అలాగ జీవిస్తే
దేవుడు వారిని ఎంత ఆశీర్వదిస్తాడో. వాక్యానుసారముగా నువ్వు జీవించడానికి ఎప్పుడైతే ప్రయత్నించగలుగుతావో పరసంబంధమైన ఆశీర్వాదం నీకు కలుగుతుంది. పరలోకము నుండి దేవుడు నిన్ను ఆశీర్వదించగలుగుతున్నాడు. పరసంబంధమైన ఆశీర్వాదం నీకు కలుగుతుంది. నీకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందంటే పరలోకము నుండి. అవునా కాదా? మీకు ఆ మాట చూపిస్తాను. ఇశ్రాయేలీలు అరణ్యములోనికి వచ్చినప్పుడు వారు ఒక మాట అడిగారు కదా, మాకు ఎవరు ఆహారము పెడతారు అన్నాడు. ఎవరు ఆహారం పెడతారని అడిగినప్పుడు దేవుడు వాళ్ళకి ఏం చెప్పాడు? నేను పెడతాను ఆహారము. ఎక్కడి నుంచి పంపించాడట వాళ్ళకి? ఆకాశము నుండి దేవుడు ఆహారమును కురిపించాడట. ఆహారం ఎక్కడ పండుతుంది? భూమి మీద పండుతుంది. కానీ ఆహారం దేవుడు ఎక్కడి నుంచి పంపించాడంట? ఆకాశముడు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన చేయాలనుకుంటే ఏదైనా చేయగలిగిన వాడు. ఆకాశమును భూమిని ఇంత సమస్తాన్ని సృష్టించిన దేవుడు నిన్ను పోషించాలి అంటే, నిన్ను దీవించాలి అనుకుంటే ఆయన ఆకాశము నుండి నిన్ను పంపించగలిగిన వాడు. ఆకాశము నుండి. అర్థమైందా? అందుకని అంటున్నాడు ఆయన, దేవుని బిడ్డలు అనేవారు పరసంబంధమైన ఆశీర్వాదాన్ని వెదికేవారే తప్ప భూ సంబంధమైన ఆశీర్వాదాన్ని పట్టించుకోరు. అందుకనే నిజమైన దేవుని బిడ్డలంట భూ సంబంధమైన వాటిని అస్సలు ఎప్పుడు ఎన్నిక చేయరట వీళ్ళు. మీకు ఒకసారి చెప్పాను నేను, దైవజనుడు భగత్ సింగ్ గారి యొక్క రాసిన పుస్తకాల్లో అతని గురించి ఒక మాట రాయబడింది. ఆయన ప్రారంభ దినాల్లో, ఆయన యేసుప్రభుని అంగీకరించిన ప్రారంభ దినాలలో ఆయన ముంబాయిలో ఆయన దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉంటున్నప్పుడు, అప్పటికి కొన్ని నెలలు సంవత్సరాలు అయిపోయాయి అన్నమాట. అయిపోయిన తర్వాత ఒక స్నేహితుడు, లండన్లో తనతో పాటు చదువుకున్న ఒక స్నేహితుడు భగత్ సింగ్ గారిని చూశాడనమాట. చూసి ఆ స్నేహితుడు అడిగాడు, ఒరే ఏంట్రా నువ్వు ఇలాగైపోయావు? లండన్లో చదువుకొని 2 ఇంజనీర్ల కోర్సులు పూర్తి చేసుకొని ఇండియాలో నువ్వేదో గొప్ప స్థితిలో ఉంటావు అనుకున్నాను. ఏంట్రా నువ్వు ఇలాగున్నావు? ఏంటి ఈ వీధుల్లో తిరుగుతున్నావేంటి? ఆ పుస్తకాలు ఏంటి? నీ అవతారం ఏంటి? ఏంటి ఇలాగైపోయావు అని భగత్ సింగ్ గారిని ఆ స్నేహితుడు అడిగాడట. అప్పుడు చెప్పాడట, నేను లండన్లో ఉన్నప్పుడే యేసుప్రభుని నమ్ముకున్నాను రా. దేవుడిని నమ్ముకున్న తర్వాత దేవుడు నన్ను సేవకు పిలిచాడు. నేను దేవుని సేవ కొరకే నేను ప్రతిష్ఠించుకున్నాను. అలాగని మా ఇంటికి ఉత్తరం రాశాను. మా అమ్మ నాన్న నేను ఇండియా తిరిగి వచ్చినప్పుడు నన్ను యేసుప్రభుని నమ్ముకుంటే నమ్ముకున్నావు, కానీ దేవుడు అనేవాడు నీ హృదయంలోనే ఉండాలా, లేకపోతే నీ ఇంట్లోనే ఉండాలా, బయటికి ఎవరికి తెలియకూడదని చెప్పారు. ఇంట్లో బైబిల్ చదువుకో, ఇంట్లో ప్రార్థన చేసుకో, కానీ నువ్వు క్రైస్తవునని ఎవరికి తెలియకూడదు బయట వాళ్ళకి అని చెప్పారు. అది జరగదు అన్నాను. వారు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. నేను యేసుప్రభు యొక్క సువార్తను ప్రకటిస్తున్నాను నేను అన్నాడట. సరే, ఆ స్నేహితుడు చెప్పాడట, సరేరా ఇవన్నీ నాకు అనవసరం, నువ్వేం చేస్తున్నావు నాకు అనవసరం, నువ్వు నా స్నేహితుడు కాబట్టి నాతో ఒక వారం రోజులు మా ఇంటికి రా. నాతో కూడా ఉంది, కానీ ఈ ముంబైలోనే ఉన్నాను అంటున్నావు కాబట్టి, బొంబాయిలోనే ఉంటున్నావు కాబట్టి, నువ్వు ఇక్కడే ఉంటున్నావు కాబట్టి నాతో పాటు ఒక వారం రోజులు ఉంది కానీ రా అని చెప్తే భగత్ సింగ్ గారు మొదట అన్నారు, లేదు లేదు నేను ఎవరి దగ్గరికి రాను, నేను దేవుని సేవ చేసుకుంటే ఇలాగే ఉంటానని చెప్పాడు. కానీ ఆ స్నేహితుడు చాలా బలవంతం చేయడం వల్ల భగత్ సింగ్ గారు తనతో పాటు తన ఇంటికి వెళ్ళాడు అన్నమాట. భగత్ సింగ్ గారు తన ఇంటికి వెళ్ళినప్పుడు, తన స్నేహితుడి ఇంటికి వెళ్ళినప్పుడు, అతని ఇల్లు విలాసవంతమైన ఇల్లు అన్నమాట. ధనవంతులు కాబట్టి చాలా విలాసవంతమైన ఇల్లు ఉందన్నమాట. భగత్ సింగ్ గారు మొదటి రోజు చాలా కొంచెం ఇబ్బంది పడ్డాడట వాళ్ళతో ఉండడానికి. రెండవ రోజు కూడా భగత్ సింగ్ గారు వాళ్ళతో ఉండలేకపోయాడు. భగత్ సింగ్ గారికి ఎలాగ ఉంది, కట్టేసినట్టు ఉంది ఆయనకి. ఆయన కట్టేసినట్టు ఉందట. అప్పుడు తన స్నేహితుడిని అడిగాడట, ఒరే నేను కొంచెం బయటికి వెళ్ళి వస్తాను రా అలాగా అన్నాడట. అదేంట్రా, నువ్వు బయటికి వెళ్ళవలసిన అవసరం ఏముంది? ఇంత పెద్ద ఇల్లు, ఇంత విలాసవంతంగా ఉంది, నువ్వు తిరగాలనుకుంటే మా చుట్టూ పెద్ద కాంపౌండ్ ఉంది, ఇక్కడ తిరుగు, బయటికి ఎందుకు రానట. లేదురా, ఇక్కడ నేను విమడలేకపోతున్నాను, నాకు ఇది అలవాటు లేదురా, కొంచెం బయటికి వస్తాను అనుకునేట. సరే, భగత్ సింగ్ గారు బయటికి వెళ్ళిన తర్వాత ఎవరైనా క్రైస్తవులు కనపడతారేమో అని వెతుకుతున్నాడట. ఆనాడు క్రైస్తవులు అనేవారు కనపడడం చాలా తక్కువ. దేవుడు నమ్ముకునే వాళ్ళు చాలా తక్కువ అన్నమాట. ఒకవేళ ఎవరైనా యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఉంటే వారిని ఊరు నుండి వెలివేసేసేవారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఊరికి ఎక్కడో చివరిలో ఉండేవారట. సరే, భగత్ సింగ్ గారు
అలా వెతుక్కుంటూ 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 ఎక్కడైనా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కనపడతారని వెతుక్కుంటూ వెళ్ళాడట. ఆ ఊరంతా అంటే తిరుగుతున్న ఎక్కడ ముంబై పట్టణంలో ఎక్కడ క్రైస్తవులు కనపడలేదట. అన్ని వీధులు తిరిగాడట, ఎక్కడ కనపడలేదు, ఎక్కడ కనపడలేదు. అసలు బయటికి వెళ్ళు. కాబట్టి కనపడలేదు. కనపడకపోతే ఏం జరిగిందంటే మరి ఇప్పుడు భక్సింగ్ గారు ఒక పేదవాళ్ళు ఉండే చోటు ఆ ముంబై సిటీ చివరిలో ఎక్కడో బేదలైన వారు చిన్న చిన్న గుడిసెలు వేసుకుని ఉన్నారట. అక్కడికి వెళ్ళాడట. అక్కడికి వెళితే ఒక ఇంట్లో పాటలు పాడుకుంటున్నారట. యేసుప్రభు వారి గురించి పాటలు పాడుతున్నారట. ఎప్పుడైతే పాటలు విన్నాడో ఈయన హృదయం చాలా సంతోషం అయిపోయిందట. అమ్మ, ఇప్పుడు దొరికారా దేవుడు నమ్ముకున్న బిడ్డలోని అక్కడికి వెళ్ళాడట. వాళ్ళేమో చిన్న తాటేకులు పాకేసుకొని వాళ్ళ చిన్న ఇంట్లో ఉంటున్నారట. పోపమాలో ఉంటే సరే అక్కడికి వెళితే ఆయన ఆ పాటలు వినాల దగ్గరికి వెళ్ళగానే ఈయనేమో ఏదో గొప్ప వ్యక్తిలా కనపడ్డాడు. వాళ్ళేమో ఆశ్చర్యపోయారట. అయ్యా, ఏంటి మీరు ఎలాగొచ్చారు? మాతో మీకు ఏమైనా పని ఉందా? మీ ఇంట్లో ఏమైనా పని చేయమంటారా? మీకు ఏమైనా అవసరమైతే చెప్పండి, మీ ఇంట్లో పని కొత్తామని. అప్పుడు ఈయన అన్నాడట, మా ఇంట్లో ఏ పని చేయడానికి కాదు నేను వచ్చింది, మిమ్మల్ని తీసుకెళ్ళడానికి. ఎక్కడైనా దేవుని బిడ్డలు కనపడతారేమో నేను వెతుక్కుంటూ వచ్చాను, నాకెక్కడ కనపడలేదు. మరి ఈ చివరికి వచ్చినప్పుడు మీరు పాటలు పాడుతున్నారు. మీరు పాటలు పాడుతూ ఉంటే నా హృదయం ఎంత సంతోషమైందో. కాబట్టి అందుకే నేను మీ దగ్గరికి వచ్చాను. మీరు దేవుడిని నమ్ముకున్న బిడ్డలా అని అడిగారట. అవునయ్యా, మేము యేసుప్రభువారిని నమ్ముకున్నాము, మాకు ఆ దేవుడే దేవుడు అని చెప్పారట. అయితే నేను మీతో పాటు కొంతసేపు ఉండొచ్చా అని అడిగాడట. అయ్యా, మీరు మాతో ఉంటారా అని అడిగట. అవును, ఉంటాను. ఎందుకంటే నేను దేవుణ్ణే నమ్ముకున్నాను, మీరు నేను కూడా ఒక దేవుణ్ణే నమ్మాం కదా, అందుకని మీరంటే నాకు చాలా ఇష్టం, కానీ మీతో కూడా కొంచెంసేపు ఉంటాను నేను అన్నాడట. సరే, ఆయన చాలాసేపు వాళ్ళతో గడిపిన తర్వాత భక్సింగ్ గారి యొక్క హృదయం చాలా సంతోషం అనిపించిందట. తర్వాత ఆయన తిరిగి తన స్నేహితుడికి ఇంటికి వెళ్ళాడు, కానీ ఆయన ఉండలేకపోయాడట. 3-4 రోజుల్లోనే అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయాడట. లేదురా, నేను ఉండలేను, ఇక్కడ నేను ఉండలేను అని. చూడండి, కారణం ఏంటో తెలుసా? దేవుని బిడ్డలు చూసేదేంటో తెలుసా? ఈ లోకంలో డబ్బు, వాళ్ళ హోదా, వాళ్ళ అంతస్తుని చూడరు. దేవుడు బిడ్డలకు కావలసింది ఏంటో తెలుసా? ఆత్మీయత. ఎక్కడ నిజంగా దేవుని బిడ్డలు ఉన్నారు, ఎవరు నిజమైన దేవుని బిడ్డలు, అలాంటి వారితోటే కలిసి ఉంటారే తప్ప లోక సంబంధమైన ఆస్తుపాస్తులు, పేరు ప్రఖ్యాతులు, లోక సంబంధన ఇవన్నీ కలిగిన వారితో నిజమైన దేవుడి బిడ్డలు కలిసి ఉండలేరండి. ఎందుకో తెలుసా? నిజమైన దేవుని బిడ్డలకు కావలసింది డబ్బు, ఆస్తి, అంతస్తులు కాదు, ఆత్మీయత. ఆత్మీయులకి ఆత్మీయత కావాలి, కానీ శరీర సంబంధమైనది కాదు. శరీర సంబంధులైన మనుషులైతే శరీర సంబంధమైన వాటిని చూస్తారు, ఆత్మానుసారులైతే ఆత్మ విషయాలు చూస్తారు. ఇప్పుడు నిజంగా రక్షించబడిన బిడ్డ ఆత్మ సంబంధమైన వారి ఆశీర్వాదం కావాలనుకుంటాడా, లేకపోతే శరీర సంబంధమైన ఆశీర్వాదం కావాలనుకుంటాడా? దైవజనుడు భక్సింగ్ గారు ఆ రోజు నుంచి దేవుని బిడ్డలు ఎంత సంతోషంతో వారితో కలిసి ఎన్నో రోజులు అక్కడ తిరిగాడట. ఆయన గురించి ఎంతమంది ఎన్ననుకున్న ఆయనకు అనవసరం. ఆయన దేవుని బిడ్డలతోటే సహవాసం చేసేవాడట. ఎందుకో తెలుసా? వాళ్ళకి కావాల్సింది ఏంటంటే దేవుడు ఉన్న ప్రజలు కావాలి, కానీ దేవుడు లేని ధనవంతులు కాదు. మనం ఎలాంటి వాళ్ళని కోరుకుంటాం తెలుసా? దేవుడు లేని డబ్బున్న వాళ్ళు కావాలి మనకి. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఉంటే మనకేంటి? మనకు పేరు కలుగుతుంది, మనకి పదవి వస్తుంది, మనకు లోకంలో విలువ పెరుగుతుంది. ఆ పలానా వారు మా బంధువులు అని చెప్పుకున్నాం అనుకో, మనకేం కలుగుతుంది? అబ్బా, పలానా వాళ్ళు వీళ్ళకి బంధువులంట, వాళ్ళకి ఎంత విలువ. కానీ నీ బంధువు ఎవరో తెలుసా? ఈ లోకాన్ని సృష్టించిన దేవుడే నీ బంధువు, ఆయనే నీకు దేవుడు. ఇంకెంత నీ విలువ పెరుగుతుందో తెలుసా? కాబట్టి ఈరోజు దేవుడు జ్ఞాపకం చేయాలనుకున్నది ఏంటంటే పరసంబంధమైన ఆశీర్వాదము. అందుకనే మనం ఎప్పుడు కూడా నిజంగా దేవుని బిడ్డలు ఆత్మీయతను మాత్రమే చూస్తారు, వాళ్ళకి ఏముందో చూడరు.
వాళ్ళు నిజంగా ఆత్మీయులు అనుకో, దేవుని ఒక వాక్యానుసారంగా జీవిస్తున్నారు అనుకో, వాళ్ళతో కలిసి ఉండడానికి ఇష్టపడతారు. వాళ్ళెవరు, వాళ్ళేంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు ఇవన్నీ నాకు అనవసరం. అర్థమైందా? నిజమైన క్రైస్తవుడైతే, నిజమైన దేవుని బిడ్డ అయితే వారితో నేను కలుస్తాను. ఈ నర్సీపట్నంలో నేను ఎప్పుడైనా రోడ్డు మీదకి వెళ్తే అక్కడ బ్యాగులు కుట్టేవారు ఉంటారనమాట. చూడగానే బ్రదర్ గారు ప్రైజ్ దిలాడండి అంటారు నన్ను. నన్ను ప్రైజ్ లాడు. నేను వెంటనే అక్కడికి వెళ్ళిపోయి బండి వేసి, బ్రదర్ బాగున్నారా, పలానా బ్రదర్, వాళ్ళ పేర్లు చెప్తాను. బాగున్నారా, ఎలాగున్నారు, ఏంటి ఏంటండి అసలు మమ్మల్ని చూడడానికి రావట్లేదు, అసలు ఎన్ని రోజులైంది తెలుసా మిమ్మల్ని చూసి, మీతో మాట్లాడిన రోజులైంది తెలుసా, అసలు ఏడు సార్ మీరు రావట్లేదు అన్నగారు అంటారు. లేదండి కొంత ఇలాగ చెప్తాను. ఏమండి మీరు వస్తే మాకెంత సంతోషం తెలుసా, మీ దగ్గర ఏది అడిగినా ఉన్నది ఉన్నట్లుగా వాక్యం చెప్తారు, అదండి మీరంటే మాకు ఇష్టం. మేము ఎంతమంది పాస్టర్లు చూస్తాం, నర్సీపట్నంలో ఉన్న పాస్టర్లు అందరూ మాకు తెలుసు సార్, ఎందుకంటే వాళ్ళ బ్యాగులు కానీ వాళ్ళ చెప్పులు కానీ అన్నీ మా దగ్గరే కొట్టాలి. కొంతమంది పాస్టర్లు ఏం చేస్తారు తెలుసా, నేను పాస్టర్ని అయ్యా, నా దగ్గర డబ్బులు తీసుకుంటా పెట్టి అంటారట. అయ్యో మీరు పాస్టర్ గారా, డబ్బులు వదిలేని పట్టుపోండి అంటారట. నేను ఒకరోజు చూశాను, వాళ్ళని అడుక్కునే వాళ్ళు వస్తే, వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళు 10 రూపాయలు తీసిచ్చారు. నేను అన్నాను, అదేంటండి ధర్మం చేయడానికి ఒక హద్దు ఉంది, ఏంటి 10 రూపాయలు ఇచ్చేసారా అంటే ఆయన అన్నారు, సార్ ఎలాంటి వాళ్ళకండి ధర్మం చేయవలసింది, ధర్మము ఇలాంటి వాళ్ళకి మనం చేయాలా, 10 రూపాయలు దేముంది సార్, ఒక చెప్పు కుడితే 10 రూపాయలు వస్తాయి నాకు, పర్లేదు తీసుకునేవ్వండి. వాళ్ళు ఎంత మంచోళ్ళో తెలుసా, నిజంగా ఎంత వాక్యాన్ని కట్టుబడతారో తెలుసా. కానీ కొన్ని తప్పుడు దాంట్లో బంధించబడినదే చెప్తాను. సార్ మాకు ఉందండి బయటకు వచ్చేయాలని, కానీ మాలాంటి వాళ్ళు వదులుతా లేదు, మాలాంటి వాళ్ళు వదులుతా లేదు వాళ్ళు. అందుకే ఎన్ని అడుగుతారో నేను అన్నిటికీ సమాధానం చెప్తాను. ఒకసారి నన్ను చాలా రిక్వెస్ట్ చేశారు, సార్ మా చర్చోళ్ళు మీటింగ్ పెడుతున్నారు, తప్పక మీరు రావాలి అన్నారు. నేను అన్నాను, నాకు ఎవరు ఏంటి నాకు వద్దు, వాక్యానుసారంగా దేవుడు చెప్పిన పద్ధతిలో చేస్తే ఎక్కడికైనా వస్తాను నేను, నాకు ఆళ్ళ ఏలనేమీ లేదండి. వాక్యానికి విరోధంగా ఏదైనా చేస్తే ఒక క్షణం కూడా ఉండను నేను, వాళ్ళు నాకు ఎవరైనా నాకు అనవసరం. వాక్యానికి కట్టుబడి వాక్యానుసారంగా జీవిస్తానంటే ఎవరితోటైనా నేను కలుస్తాను. నాకు వాళ్ళు వీళ్ళని ఎవరు లేదు, మీరు రమ్మంటున్నారు కాబట్టి, ఎంత రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి నేను తప్పక వస్తాను. నేను వచ్చే ముందు చెప్పాను, మీరు శుక్రవారమే మీటింగ్ పెడతామన్నారు కాబట్టి నాకు శుక్రవారం ప్రార్థన ఉంది. నాకు 7 గంటలకు మాకు ప్రార్థన, సంఘ ప్రార్థన. 6:30కి అంటే మీరు 5:30కి స్టార్ట్ చేస్తానంటున్నారు కాబట్టి నేను 5:30కి ఖచ్చితంగా వస్తాను, 6:30 వరకు ఉంటాను నేను మీ దగ్గర, అంతకు మించి నేను ఉండను. మరి మీరేమనుకున్న పర్లేదు సార్ రండి పర్లేదు అన్నారు. సరే వెళ్ళాను, వాళ్ళ కోసం వెళ్ళాను అనమాట. వాళ్ళెవరో నాకేం తెలియదు కానీ వాళ్ళ కోసం వెళ్ళాను. నేను వెళ్ళగానే అన్నగారు వచ్చారా రండి అన్నారు. నన్ను నేను కుర్చీ మీద కూర్చోపెట్టా కుదురు, నేను కిందే కూర్చుంటాను, కిందే కూర్చున్నాను అనమాట. కింద కూర్చున్న తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను వింతగా చూశారు. సరే నాకెందుకు, ఎవరో నన్ను చూస్తే నాకేం వింత, నాకేం అనిపించలేదు, నాకేం పెద్ద అనిపించలేదు. కానీ అక్కడ చేసిందంతా కూడా దేవుని వాక్యానికి వ్యతిరేకంగానే చేశారు. నేను ఒక అరగంట సేపు చాలా బిగబెట్టి కూర్చొని నేను కిందకు వచ్చేసాను. కిందకు వచ్చేగానే ఇలా కిందే ఉన్నారు. అదేంటి అన్నగారు అప్పుడు వెళ్ళిపోతున్నారా అన్నారు. బెదరు మీరు చెప్పినంత లేదు ఇక్కడ, మీరేదో గొప్ప చెప్పారు, మీరు వెళ్తున్న సంఘం అని, కానీ ఇక్కడ చూసిందంతా మీరు చెప్పిన దానికి 1% కూడా వెళ్ళలేరు. దయచేసి మీరేమనుకోకండి, మీకోసం వచ్చాను కానీ లేకపోతే ఇక్కడికి నేను రాను, రావాల్సిన అవసరం కూడా నాకు లేదు, వద్దు మీరేమనుకోకండి, నేను వెళ్ళిపోతున్నాను, బండి వేసుకొచ్చాను అనమాట. తర్వాత కొన్ని రోజుల తర్వాత కనపడనన్నారు. అన్నగారు నిజమేనండి, నేను చెప్తున్నాను కదా, నేను ఎందుకు మీతో ఇంత కలిసి ఉన్నానో తెలుసా, మీరు నిజంగా వాక్యాన్ని ఉన్నట్లుగా మీరు ఉన్నారన్నారు, కానీ మీరు వెళ్ళే సహవాసం మంచిది కాదు, మీరు పాటిస్తున్నారే, మీరు చేసేది మంచిది కానీ మిమ్మల్ని నడిపించేవాళ్ళు మంచోళ్ళు కారు. ఏదో ఇంకా మీరు ఇలా ఉన్నారు అంటే బైబిల్ చదువుతున్నారు కాబట్టి ఇంకా మీరు తెలుసుకోగలిగారు, అది లేకపోతే మీరు కూడా అలాగే తయారైపోదురు. ఎందుకు చెప్తున్నా తెలుసా, నిజమైన దేవుని బిడ్డలకు కావాల్సింది ఏంటంటే ఆత్మీయమైన
ఆ జీవితం, ఆత్మీయమైన అనుభవము. అందుకనే దేవుని బిడ్డలతోటే సహవాసం చేస్తారు. ఆత్మీయులతోటే సహవాసం చేస్తారు. ఆత్మీయులు కానివారు శరీర సంబంధమైన మనుషులతో సహవాసం చేయరు. వీళ్ళు కలిసి ఉండలేరు. ఒకవేళ ఉండాలనుకున్నా వీళ్ళు ఉండలేరు. ఆత్మీయులే, శరీరానుసారులే. ఇప్పుడు యాకోబు యబ్బోకు రేవు దగ్గరకు వచ్చినప్పుడు ఈయన అడుగుతున్నాడు, అయ్యా, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను వదలను. యాకోబు, దేవుడు అంటున్నాడు, లేదు, తెల్లవారిపోతుంది, నన్ను వదిలేని వెళ్ళిపోతాను, తెల్లవారిపోతుంది, నన్ను వదిలేని వెళ్ళిపోతాను అన్నాడు. లేదు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను వదలను. అక్కడ ఒక మాట అన్నాడు, ఇంతకీ నీ పేరేమంటావు అని అడిగాడు. అడిగాడా? ఈ కాళ్ళు అట్టుకున్న యాకోబుని ఈయన పేరు అడిగాడట. చూడండి, మీకు ఆ మాట చూపిస్తాను. ఆదికాండము 32వ అధ్యాయము, ఆదికాండము 32వ అధ్యాయము 27వ వచనం. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. ఇంతకాలం యాకోబు అంటే దేవుడికి యాకోబు పేరు తెలియదంటారా? వీళ్ళ తల్లి గర్భంలో పెనుగులాడుతున్నప్పటి నుంచే తెలుసు యాకోబు ఎవడో, యాషావు ఎవడో. ఎందుకంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే కదా ప్రవచించాడు. రెబెకాకి ఏం చెప్పాడు? అమ్మా, నీ చిన్నవాడికి పెద్దవాడు లోబడి ఉంటాడు, నీ పెద్దవాడి కంటే నీ చిన్నవాడే దీవించబడతాడు, ఆడిని నేను ఏర్పరచుకున్నాను. ఆ గర్భములో ఉండగానే వాళ్ళు ప్రతిష్ఠ చేశాడు దేవుడు వారిని. అర్థమైందా? కాబట్టి ఆ రోజే వారికి తెలుసు యాకోబేంటో, యాషావేంటో. మరి అలాంటిది ఇప్పుడు యాకోబుని ఇన్ని సంవత్సరాలు పెళ్ళైపోయింది, 2 భార్యలు, ఈ పిల్లలు, ఇంతమంది సంతానముతో ఇతడు ఆస్తిపరుడుగా తిరిగి వస్తున్నప్పుడు యాకోబును ఇప్పుడు అడగడం ఏంటి? దేవుడు నీ పేరేమని అడుగుతున్నాడు. ఇప్పుడు యాకోబు ఏం చెప్పాలా? ప్రభువా, నా పేరేంటో నీకు తెలియదా అని అనాలా? నా పేరు నీకు తెలుసు కదా, మరి ఇంకేంది నన్ను కొత్తగా అడుగుతున్నావు? లేదు. యాకోబు కూడా యథార్థంగా తిరిగి మారు మాట ఏం ఆడకుండా నా పేరు యాకోబు అని చెప్పాడు. అంతేకాదు, మీ అందరికీ తెలుసు కదా, యాకోబు అనగా మోసగాడు. నిజమే, నేను ఇలాంటి వాడిని. నా అన్నను మోసం చేశాను, నా తండ్రిని మోసం చేశాను, నా మామను మోసం చేశాను, నా జీవితమే ఇలాంటిది, ప్రభువా నన్ను క్షమించు. అప్పుడు అన్నాడు, ఇక నీ పేరు యాకోబు అనబడదు కానీ ఇశ్రాయేలుగా నేను పేరు మార్చాను, నువ్వు రాజకుమారుడివి, నువ్వు రాజపుత్రుడివి అని చెప్పి నేను నిన్ను ఆశీర్వదించాను అని చెప్పి దేవుడు చెప్పేసి వెళ్ళిపోయాడు. అతను ఒక మాట చెప్పాడు, నేను నిన్ను ఆశీర్వదించాను గుర్తేంటో తెలుసా? నేను నిన్ను ఆశీర్వదించాను గుర్తేంటో తెలుసా? ఇదే నీకు గుర్తని చెప్పి అతని కుడికాలు తొడ మీద, తుంటి నరం మీద కొట్టాడట. కొట్టగానే అతని నరము వదిలేసింది. అప్పుడు నుంచి యాకోబు కుంటువాడైపోయాడు అనమాట. కుంటూ నడుస్తున్నాడు. అప్పుడు చెప్పాడు, నేను నిన్ను ఆశీర్వదించానని గుర్తు ఏంటంటే ఇదే నీ గుర్తు. కుంటివాడుగా మార్చబడ్డాడు ఆయన. అప్పటి నుంచి కుంటడం మొదలెట్టాడు అన్నాడు. అప్పుడు దాకా బాగా నడిచిన వాడు కుంటడం మొదలుపెట్టాడు. ఇదే నిన్ను ఆశీర్వదించాను. అక్కడి నుంచి యాకోబుని ఆత్మ సంబంధముగా దేవుడు దీవించడం మొదలుపెట్టాడు. 12 మంది గోత్రకర్తలను తీసుకొచ్చి అతని ద్వారా రాజరకాన్ని స్థిరస్థాయిగా ఉండేటట్లుగా దేవుడు వారి రాజ్య పరిపాలన అనుగ్రహించడం కొరకే అనాదికాల సంకల్పము. అందుకనే వీళ్ళందరి విషయంలో దేవుని యొక్క సంకల్పం ఏంటో తెలియచేశాడు. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, శరీర సంబంధమైన ఆశీర్వాదము కాదు, నిజమైన ఆశీర్వాదము ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఆత్మీయంగా నువ్వు ఎంత ఎదుగుతున్నావు, ఆత్మీయంగా నువ్వెంత సంపాదించుకున్నావు, నీ ఆస్తి ఏంటి, ఆత్మీయంగా నువ్వెంత పరిపక్వమైన దశలోకి వచ్చావు, ఆత్మీయంగా నువ్వెంత పరసంబంధమైన వాటి విషయంలో నీ దృష్టి నిలుపుతున్నావు. కాబట్టి ఈరోజు దేవాతి దేవుడిని యేసు ప్రభువారు నీకు నాకు జ్ఞాపకం చేసేది ఏంటంటే నిజమైన ఆశీర్వాదం పొందాలని కోరుతున్నాడు ఆయన. నిన్ను నన్ను అలాంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంలో తీసుకురావాలని యేసు ప్రభువారు
ఆయన సువార్తను ఇశ్రాయేలు ప్రజలకు మధ్య ప్రకటించాడు. వాళ్ళ మధ్య ప్రకటించడమే కాక ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన శిష్యులు కూడా ప్రకటించడం మొదలుపెట్టారు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు నా కోరికై ఉందన్నమాట. వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. వారు దేవుని యందు ఆసక్తి గలవారని నేను చెప్తున్నాను, కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. అందుకనే నీ ఆసక్తి దేని గురించి? భౌతికమైన వాటి గురించా? భౌతికమైన వాటి గురించి కాదు నీ యొక్క ఆసక్తి. ఆత్మ సంబంధమైన వాటి మీద నీ ఆసక్తిని చూపించు. ఆత్మీయమైన వాటి గురించి నువ్వు ప్రయాసపడ్డానికి ప్రయత్నించే. అందుకని అంటాడు, ఈ రోజున దేవాతి దేవుడిని యేసు ప్రభువారు నిన్ను నన్ను అటువంటి ఆశీర్వాదంలోనికి తీసుకురావాలనుకుంటున్నాడు. ఒక నిజమైన క్రైస్తవుడిగా, ఒక నిజమైన నక్షత్రం వలె నీతి మార్గమును అనుసరించుచు ఎవరిని అనేకులను త్రిప్పుతావో, నువ్వు నిరంతరము నక్షత్రం వలె ప్రకాశించగలుగుతావో, వాడే నిజమైన క్రైస్తవుడు. వాడే నిజమైన ఒక స్టారు. వాడే నిజమైన క్రీస్తుని కలిగిన వాడు. వాడెక్కడున్నా వెలుగుతూనే ఉంటాడు. ప్రియ సహోదరి సోడా, యేసు ప్రభువారు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు? నిన్ను నన్ను ఆశీర్వాదంలోనే తీసుకురావాలని, పరసంబంధమైన ఆశీర్వాదంలో తీసుకురావాలని. ఎందుకంటే భూ సంబంధమైన ఆశీర్వాదం దేవుడు నువ్వు పుట్టినప్పుడే ఇచ్చేశాడు. ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని మానవులకు ఇచ్చాడు. ఇదంతా మీదే, ఇదంతా మీరు అనుభవించండి. కాబట్టి ఈ ఆశీర్వాదం కాదు మనకు కావలసింది, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంలోనికి రావాలని ఆ దేవాతి దేవుడిని యేసు ప్రభువారు మరలా ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను కూడా పరసంబంధమైన ఆశీర్వాదంలోనికి మనం తీసుకు వెళ్ళాలని మన కొరకు ఆయన చేసిన త్యాగము. అందుకని ఈ యొక్క లూకాసు వార్త 19వ అధ్యాయంలో 10వ వచనంలో ఆయన చెప్తూ, జక్కయ్య గురించి ఆ మాట చెప్తూ, యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడు అని చెప్తున్నాడు. ఆయన, జక్కయ్య, యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడో తెలుసా? నశించిన దానిని వెతికి రక్షించడం కొరకు, మీలాంటి వారిని రక్షించడం కొరకే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకంటే అప్పటికి జక్కయ్య ఆయన యూదుడై ఉంటాడు, దేవుడంటే తెలిసిన వాడై ఉంటాడు, దేవుడి గురించి ఎన్నోసార్లు విని ఉంటాడు, అన్నీ తెలుసుకున్న వ్యక్తి, కానీ అతనికి రక్షణ లేదు. అందుకనే కదా మనం ఎన్నోసార్లు చెప్తూ ఉంటాం, యేసు ప్రభువారు ఎక్కడికైనా వెళ్తున్నాడు అంటే ఏదో అనుకోకుండా వెళ్ళిన ప్రయాణాలేమీ కాదు. అవునా? యేసు సమరయల పట్టణము గుండా వెళ్ళుచుండెను అంటాడు. ఎందుకు వెళ్తున్నాడు ఆయన? ఒక పని ఉంది ఆయనకి. ఆ సమరయ స్త్రీని మార్చాలని సంకల్పం అయింది. ఇప్పుడు యేసు ప్రభువారు ఎరుకో గుండా వెళ్తున్నాడు అంటే ఎరుకోలో జక్కయ్యను మార్చాలా, జక్కయ్యకి ఇంటికి రక్షణ ఇవ్వాలా, అతను రక్షించాలా, అది దేవుని యొక్క సంకల్పం. అందుకనే ఎరుకో గుండా యేసు ప్రభువారు వెళ్ళినప్పుడు జక్కయ్యకి ఇంటిని దర్శించాడు. జక్కయ్య, నేను ఎందుకు వచ్చానో తెలుసా? నశించిన దానిని వెతికి రక్షించడం కొరకు ఈ లోకానికి వచ్చాను నేను. ప్రియ సహోదరి సోడా, యేసు ప్రభువారు ఆ దేవాతి దేవుడే నా ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే నిన్ను నన్ను రక్షించడం కొరకు ఆయన భూమి మీదకి వచ్చాడు. మనమేం చేసామని? మనం బాగానే ఉన్నాం కదా. కానీ దేవుడు అనేది ఏంటో తెలుసా? నువ్వు బాగోలేదనే సంగతి నాకు తెలుసు. మీకు ఎన్నోసార్లు చెప్పాను, మరలా జ్ఞాపకం చేస్తాను. ఎంత ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చెకప్ చేసుకోండి. ఎంత ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసుకుంటే డాక్టర్లు ఏమంటారు తెలుసా? నీకు ఈ జబ్బు ఉంది, నీకు ఈ జబ్బు ఉంది, నీకు ఈ జబ్బు ఉంది, నీకు ఈ జబ్బు అని ఉందంటారు. ఏడు సార్, నాకు ఇన్ని జబ్బులు ఉన్నాయా? నాకు ఏ జబ్బు లేదని నేను బాగా తిరుగుతుంటే నేను ఇక్కడికి వస్తే మీరు ఇన్ని జబ్బులు రాశారంటే ప్రస్తుతానికి ఈ జబ్బులు నీలో నుంచి బయటికి రాలేదేమో, కానీ ఒక రోజుకి వస్తాయి. ఎందుకంటే నీలో ఉన్న పరిస్థితులు బట్టి ఇవన్నీ స్కాన్ చేసే, ఇవన్నీ రిపోర్ట్లు, ఇదిగో నీకున్న జబ్బులన్నీ ఇవంటారు. మనం నమ్ముతామా? ఆరోగ్యంగా ఉండి నేను తిరుగుతూ 4 పూటలు 3 పూటలు తింటూ బాగానే పని చేసుకుంటూ నాకు జబ్బు ఏంటండి, డాక్టర్లు అలాగే చెప్తారు అంటారు. ఎప్పుడు తెలుస్తుంది? జబ్బు వచ్చినప్పుడు తెలుస్తుంది. ఆ డాక్టర్ గారు అప్పుడే చెప్పారు, కానీ మనకి అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైందని. నిజమేనండి,
యేసుప్రభువారు చెప్పే మాటలు కూడా మనకి ఇప్పుడు ఏం అర్థమవుతలేదు, మనకిప్పుడు అలాగే అర్థమవుతలేదు. ఏమంటే నేను బాగానే ఉన్నాను కదా, నేను తింటున్నాను, తిరుగుతున్నాను, అన్నీ బాగానే ఉన్నాను, దేవుడు నాకు ఎన్ని ఇస్తున్నాడు, అన్నీ దేవుడి వల్లే కలుగుతున్నాయి, మళ్ళీ ఇంకేదో కొత్తగా చెప్తున్నారేంటి నాకు? నీకేదో కొత్తగా చెప్పడం కాదు, నీ స్థితే అలాంటిది, నీ స్థితే అలాంటిది. అందుకనే దేవుడు అంటున్నాడు, ఆయన యేసు హృదయంతరంగాల్ని ఎరిగినవాడు, నీ హృదయం ఏంటో ఆయనకి తెలుసు, నీ మనసు ఏంటో ఆయనకి తెలుసు. అందుకనే యేసు ప్రభువారు ఏదైనా ఒక మాట చెప్తున్నాడు అంటే ఒక మనిషిని ఎరుగుండి చెప్తాడు ఆయన. ఆ మనిషి గురించి తెలియకుండా మాట్లాడేమి, మనమైతే మాట్లాడతాం, ఒక మనిషి గురించి ఏమి తెలియకపోయినా మాట్లాడతాం. కానీ దేవుడు అలాంటోడు ఏం కాదు, నీ గురించి అన్నీ తెలుసుకునే మాట్లాడతాడు ఆయన. ఏం తెలుసో తెలుసా? నువ్వు పైకి బాగున్నావేమో కానీ లోన మాత్రం బాగోలేదు. నీ లోనంతా నశించిపోయింది, అంత చెడిపోయింది, అంత పాడైపోయింది, పైకి మాత్రమే బాగున్నావు నువ్వంతే. అందుకనే సమూయేలు రాసిన మొదటి గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం అంటాడు కదా, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు, మనుషులు పై రూపము చూసేదరు కానీ దేవుడు హృదయమును లక్ష్య పెట్టేవాడు. కాబట్టి మనుషులు చూసేది వేరు, దేవుడు చూసేది వేరు. మనుషులు కోరుకునేది వేరు, దేవుడు కోరుకునేది వేరు. మనుషులు లక్ష్య పెట్టేది వేరు, దేవుడు లక్ష్య పెట్టేది వేరు. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, నశించిపోయిన మానవుణ్ణి, చెడిపోయిన మానవుణ్ణి, పాడైపోయిన మానవుణ్ణి రక్షించడం కొరకు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఏంటి నశించిపోయింది అంటే నువ్వు నేనే, నువ్వు నేనే. అదేంటి మనం నశించిపోవడం ఏంటి, మనం బాగానే ఉన్నాం కదా అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడి దృష్టిలో మనమందరము చెడ్డవారమే. అవునా? మనందరము చెడ్డవారమేనంట, ఒక్కరు కూడా మంచివారు లేరట కదా. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయములు ఇక్కడ రోమా అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఆ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన చూపిస్తాను. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనమండి. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుణ్ణి వెతికివాడు ఎవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారు గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్పవిసమున్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. మానవుడి యొక్క నిజ స్వరూపం ఎలాగుందో చెప్తున్నాడు. ఎంత చెడిపోయాడో మానవుడు, ఎంత నశించిపోయాడో, ఎంత పాడైపోయాడో. ఇలాంటి మానవుడు రక్షించాలనుకున్నాడు యేసు ప్రభువారు, ఇలాంటి మానవుడు బాగు చేయాలనుకున్నాడు తండ్రి అయిన దేవుడు. ప్రియ సహోదరుడా, అందుకనే తన ఒకగానే ఒక కుమారుడైన యేసు ప్రభువారిని మన కొరకు ఈ లోకానికి పంపించడానికి ఆ తండ్రి ఇష్టపడ్డాడు. ఆ తండ్రికి తెలుసు తన స్వంత కుమారుడు ఎన్ని బాధలు పడతాడో, ఎన్ని కష్టాల గుండా వెళతాడో, ఆయన ఎలాగూ మరణిస్తాడో అన్ని తెలుసుండే తన కుమారుని మీద పంపించాడు ఈ భూమి మీదకి. యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకంటే నశించిన దానిని, ఏది నశించిపోయింది అంటే మానవుడు భూమి మీద నశించిపోయాడు. మనకు కనిపించేది ఏంటో తెలుసా? ఈరోజు శాస్త్రవేత్తలు చెప్తున్నారు, భూమి పాడైపోతుంది, నీరు పాడైపోతుంది, సముద్రాలు పాడైపోతున్నాయి, నదులు పాడైపోతున్నాయి, గాలి కాలుష్యం అయిపోతుంది, అన్నిటినీ పాడు చేసేసాము అంటున్నారు. ఎవరు పాడు చేశారు? మనుషులు. ఇవన్నీ బాగుపడాలంటే ముందు ఎవరిని బాగు చేయాలా? మనిషిని బాగు చేయాలా? వీళ్ళ బాగైతే మళ్ళీ సృష్టిని బాగు చేయొచ్చు, వీళ్ళ బాగవ్వకపోతే సృష్టి నాశనం అవుతుంది. అందుకనే ఈ రోజు వరకు కూడా సృష్టి ఏడుస్తూనే ఉందట. ఎందుకు ఏడుస్తుంది తెలుసా? మానవులు చేసిన పాపములు బట్టి ఏడుస్తుందట. అది చెడిపోతుంది. మనం చేసిన పాపముల వల్ల సృష్టి ఏడుస్తుందట. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 22వ వచనం అండి. రోమా 8:22 వచనం. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. ఈ సృష్టి యావత్తు ఏకగ్రీవముగా
మూలుగుచ్చు ప్రసవ వేదన పడుతుందంట. ప్రసవ వేదన పడుతుంది. ఎంత ఏడుస్తుందో ఈ పంచుభూతాలు. ఎందువల్ల తెలుసా? మానవుడి వల్ల. మనం చేసిన పొరపాట్లను భరించలేకపోతున్నాయంట. మనం చేసిన పాపములు భరించలేకపోతున్నాయి. అందుకనే ఈ సృష్టి కూడా దేవుడి దగ్గర ఏడుస్తూ, అయ్యా మాకెప్పుడు విడుదల కలిగిస్తావు, ఎప్పుడు మాకు ఆ మంచి దేశాన్ని, అంటే మమ్మల్ని ఎప్పుడు పవిత్రంగా చేస్తావు అని ఇవి రెండు అడుగుతున్నాయట. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. 19వ వచనమండి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిల ఆశతో తేరు చూచుచు కనిపెట్టుచు. సృష్టి ఏం చేస్తుందంట? కనిపెడుతుందట. దేనికోసం? దేవుని పిల్లలు పొందబోయే ప్రత్యక్షత కొరకు. ఆ నూతనమైన ఆకాశమును నూతనమైన భూమి కొరకు ఎదురు చూస్తున్నాయంట. మమ్మల్ని ఎప్పుడు పవిత్రం చేస్తావు, మమ్మల్ని ఎప్పుడు పరిశుద్ధం చేస్తావు, మాకెప్పుడు విడుదల. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఒకప్పుడు యేసు ప్రభువుని ఎరగక ముందు నీవు నేను కూడా చెడిపోయిన వారము, మనం పాడైపోయిన వారము, మనం నశించిపోయిన వారము. అంటే మన పాపముల చేత, మన అపరాధముల చేత, ఈ లోకములో మనం జీవిస్తున్న జీవితములు ఎన్ని రకాలుగా మనం చెడిపోయామో, ఎన్ని రకాలుగా పాడైపోయామో. అర్థమైందా? ఈ రోజున వీటన్నిటికీ గల కారకుడే సాతానుడు. మానవుడు సాతానుతో సహవాసం చేయడం ప్రారంభించిన దగ్గర నుంచి ఆ సాతానుడు మానవుడికి వాడు మనసులో ఏమున్నాయో అన్నీ వీడికి నేర్పించాడు. సాతాను యొక్క మనసులో ఉన్న కోరికలన్నీ మనిషి చేత తీర్చుకుంటున్నాడు. అందుకని అంటారు, మీకు చాలాసార్లు చెప్తూ ఉంటాం, ఎవరికైనా ఒక దయ్యం పట్టుకుందనుకో, దయ్యం పట్టుకున్న తర్వాత దయ్యం తన కోరికలు తీర్చమంటుంది. అవునా? ఊరికినే ఏ మనిషిని దయ్యం పట్టుకోదు. దయ్యం పట్టుకుంది అంటే దానికి ఏదోటి కోరిక తీర్చాల. అది అంటది, నేను ఆకలితో ఉన్నాను, నాకు అన్నం పెట్టి తినేసిపోతాను అంటది. లేకపోతే నాకు ఒక కోడిని కొయ్యి నేను తినేసిపోతాను అంటది. అంటే దయ్యం తన కోరికలు తీర్చుకుంటుంది. ఒక దయ్యం పట్టింది అంటే ఆ దయ్యం తన కోరికలు ఏంటో తీర్చుకుని వెళ్తుంది. అది తీర్చకుండా మాత్రం వెళ్ళదు. అర్థమైందా? అలాగా సాతానుడు ఒక మనిషిని పట్టుకొని మనిషి ద్వారా తన కోరికలన్నీ తీర్చుకుంటున్నాడు. ఏంటి వాడు కోరికలు అంటే అన్ని పాప సంబంధమైనవే, అన్ని చెడు సంబంధమైనవే. వాడు ఎలాగైతే చెయ్యాలనుకున్నాడో అలాగటి అన్నీ మన చేత చేయించి దేవుణ్ణి బాధ పెట్టేలాగా చేశాడు. అందుకనే మానవుణ్ణి దేవుడికి ఎంత దూరం చేశాడో తెలుసా? మరి ఎప్పటికీ కూడా మానవుడు దేవుని యొద్దకు రాకుండంత దూరం వెళ్ళిపోయాడట. మానవుడు దేవుని యొద్దకు రాలేనంత దూరం వెళ్ళిపోయాడట. అంటే సాతాను ఎంత దూరం తీసుకుపోయిందో చూడండి, ఎంత దూరం తీసుకుపోయిందో. ఎందుకు అంటే వీడిని కానీ మరలా నేను అక్కడే కానీ ఉంచానంటే వీడు ఎప్పుడైనా దేవుడికి దగ్గర అవుతాడు. దేవుడికి దగ్గర అవ్వకుండా ఉండాలి అంటే వీడిని దూరంగా తీసుకుపోవాలా. ఎంత చేసిందో తెలుసా? దేవుడికి మానవుణ్ణి ఎంత ప్రేమించాడో ఆ ప్రేమనంతా సాతానుడు ఏం చేశాడంటే విషముగా మార్చేశాడు. చాలాసార్లు చూడండి, కొంతమంది తల్లిదండ్రులు తన పిల్లల మీదే ఎంత కోపం ఉంటుందో తెలుసా? ఎప్పటికీ కలవడానికి కూడా ఇష్టపడరు. ఇలాంటి వాళ్ళ మా కడుపును పుట్టింది, ఇలాంటి వారిన మేము కన్నది, మాకు ఇంత అవమానం తీసుకొచ్చారా, ఇలాంటి పనులు తీసుకొచ్చారా, కాబట్టి ఇంకొద్దు. నేను ఒక మాట చెప్తాను. ఢిల్లీ ఆ యొక్క నిర్భయ కేసులో అందులో ఆ 5గురినో 4గురినో పట్టుకున్నప్పుడు అందులో ఒక వ్యక్తిని, చిన్నవాడు అన్నమాట, మైనారిటీ కూడా, ఇంకా 18 సంవత్సరాల వయసు నిండలేని వాడు, అలాంటి వాడు కూడా అందులో కేసులో ఉన్నాడు. వాడికి పట్టుకున్న తర్వాత పలానా వాడు అని తెలిసి వాళ్ళ ఇంటికి తెలిసింది. వాళ్ళ ఇంటికి ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళారు. అప్పుడు ఆ తల్లి వాళ్ళ చెల్లి ఏం చెప్పారో తెలుసా? వాడు మా కొడుకే కాదండి, ఇంత దుర్మార్గమైన నీచమైన పని చేసిన వాడు మా కొడుకు కాదు, ఇంకా వాడి శవం కూడా మాకు అక్కర్లేదు, వాడిని చంపేయండి.
వాడు బ్రతకడానికి అర్హుడు కాదు, వాడిని చంపేయండి, ఇంక వాడితో మాకు ఎటువంటి సంబంధం లేదు, మాకు వాడెవడో మాకు తెలియదు, ఇంకా ఒకప్పుడైతే మా బిడ్డే కానీ ఇప్పుడు మా బిడ్డ కాదు. వాడు చేసింది అంత దుర్మార్గమైన పని చేశాడు, వాడు అంత నీచమైన పని చేసిన వాడిని మా కొడుకుగా ఎలాగ అంగీకరిస్తాం, ఇంక మేము మాకొద్దు, వాడిని చంపేయండి. చంపేసిన తర్వాత శవాన్ని కూడా తీసుకెళ్ళడానికి రాలేదు వాళ్ళు. మా శవం కూడా ఆడే బ్రతుకున్నప్పుడే మాకు వద్దు అనుకున్నప్పుడు ఆడి శవం మాకెందుకు, ఆడి శవం కూడా మాకు అక్కర్లేదు. చూడండి ఎంత ద్వేషమో. అలాగనుకుంటే మరి మనం చేసిన పాపాలు దేవుడి దృష్టికి మరి మనల్ని ఎంత దేవుడు దూరం చేయాలా? దేవుడు అంటున్నాడు, నిజమే, దేవుడు ఏ రోజైతే మానవుడు తప్పు చేశాడో ఆ రోజే మానవుడు దేవునికి దూరం అయిపోయాడు. అందుకని మీకు ఎన్నోసార్లు చదువుతుంటాం, ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదామా నువ్వెక్కడ ఉన్నావు అని అడిగాడు. అన్నాడా? ఆదాముని దేవుడు ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నాడు ఆయన. అంటే ఆదాముకి దేవుడు అంటే దేవుడికి ఆదాం ఎక్కడున్నాడో తెలియదంటావా? అప్పటికింకా ఏదైనా తోట నుంచి బయటికి పోలేదు ఆదాము, ఏదైనా తోటలోనే ఉన్నాడు ఆదాము. దేవుని యొక్క కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా కనబడుతుంది, అన్నీ చూస్తున్న దేవుడు ఇప్పుడు ఆదామును దేవుడు చూడలేదంటావా? కానీ పాపము మానవుని కనపడలేనంత దూరం చేసింది. అందుకని అంటాడు కదా, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి యొక్క మనోనేత్రలో గురుడితనం కలిగించింది. పాపము మానవుణ్ణి కనపడలేనంతగా చేసింది. యెషయా గ్రంథం 59 అంటాడు, మీ పాపములు మీకును నాకును అడ్డముగా వచ్చిన గనుక నేను మీ మనవిని ఆలకింపకున్నాను అంటున్నాడు ఆయన. అంటే ఆదాము చేసిన ఆ పాపము ఆదాము దేవుడికి కనబడలేనంతగా చేసింది. అందుకనే దేవుడు అంటాడు, ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే ఆదాము ఎక్కడికో పారిపోలేదు, కానీ అతని పాపము అతనికి మించిపోయి ఉంది, అతను కనపడకున్నంత అయిపోయింది అది. ఈరోజు నీ నా పాపాలు ఎన్నున్నాయో తెలుసా? ఒకప్పుడు యేసు ప్రభువారిని ఎరగక ముందు మనం ఎన్ని పాపములు చేసిన వారు. అందుకని అంటాడు, ప్రభువా నా అపరాధములు నా తలకి మించిపోయినవి, నేను చేసిన పాపములు ఎన్ని తప్పులో ఎన్ని అపరాధములో అంటాడు ఆయన. సరే మీకు ఆ మాట చూపిస్తాను. కీర్తనకారుడైన దావీదు ఆయన ఏమన్నాడో చూపిస్తాను. కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 12వ వచనమండి. 40:12 లెక్కలేనన్ని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని, లెక్కకు అవి నా తల వెంట్రుకలకు మించి ఉన్నవి. నా అపరాధములు నా దోషములు ఎన్ని ఉన్నాయంట? లెక్కలేనన్ని, అవి నా తల వెంట్రుకలకు మించిపోయి ఉన్నాయి, నేను లెక్క పెట్టలేనికి వాటిని. ఒకప్పుడు నీవు నేను ఎంత నశించిపోయామో తెలుసా, ఎంత చెడిపోయామో తెలుసా, ఎంత పాడైపోయామో తెలుసా? మన అపరాధముల చేత మన దోషముల చేత మనం చెడిపోయిన వారమే ఉన్నాం, మనం నశించిపోయిన వారిగా ఉన్నాం. అలాంటి మనల్ని ఆ దేవుడు ప్రేమించాడు, ఆ దేవుడు రక్షించాడు, ఆ దేవుడు మార్చాడు. అందుకనే దేవుడు అంటాడు, ప్రభువా నాలాంటి ఒక పాపాత్ముడిని, నాలాంటి చెడిపోయిన వాడిని, నాలాంటి నశించిపోయిన వాడిని, నిత్య నరకానికి పాత్రుడవ్వలసిన వాడిని, ప్రభువా నన్ను రక్షించడం కొరక పరలోకం నుంచి భూమి మీదకు వచ్చావు నువ్వు. ఎంత నన్ను వెదికావు నువ్వు. ఆలోచించు, దేవుడు నిన్ను నన్ను రక్షించాడు అంటే ఆ దేవుడు ఎంత ప్రయాసపడ్డాడైనా. ఊరికినే మనం రక్షించబడలేదండి. మీరు బైబిల్ గ్రంథంలో మాట చదివితే దేవుడు దావీదు గురించి ఒక మాట అంటాడు. ఆయన ఏమంటాడు అంటే, నేను దావీదుని కనుగొని అంటాడు ఆయన. సరే మీకు ఆ మాట చూపిస్తాను. దావీదుని దేవుడు కనుగొన్నాడట. ఎలాగ కనుగొన్నాడు అనే విషయాన్ని నేను చెప్తాడు. 78వ కీర్తన
కీర్తన గ్రంథము 78వ కీర్తన 70వ వచనం అండి. 78వ కీర్తన 70వ వచనం. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డులో నుండి అతన్ని పిలిపించెను. సరే, ఇంకో మాట కూడా చూపిస్తాను. 89వ కీర్తన 20వ వచనం అండి. 89:20 కీర్తన 89:20. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. నా సేవకుడైన దావీదుని నేను కనుగొని ఉన్నాను. ఒక వ్యక్తిని కనుగొనాలి అంటే ముందు ఆ వ్యక్తిని వెదకాలి. వెదికితేనే కదా దొరికేది. వెదికితేనే కదా దొరికేది. ఈరోజు దేవుడు అంటున్నాడు, నిన్ను నన్ను దేవుడు కనుగొన్నాడు అంటే ఎంత వెదికాడంటావు? ఈ ప్రపంచములో, ఈ భూమి మీద నువ్వెక్కడున్నావో ముందు నిన్ను వెదకాలి దేవుడు. ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద నువ్వెక్కడున్నావో నిన్ను వెదకాలి అంటే ముందు ఏ దేశంలో ఉన్నావు, ఏ రాష్ట్రంలో ఉన్నావు, ఏ జిల్లాలో ఉన్నావు, ఏ మండలంలో ఉన్నావు, ఏ పంచాయతీలో ఉన్నావు, ఏ వీధిలో ఉన్నావు, ఆ వీధిలో నీ ఇంటి నెంబర్ ఎంత? ఒక మనిషిని పట్టుకోవాలంటే ప్రభుత్వం ఎలా పట్టుకుంటుందో చూడండి, అవునా? ఇంతల గురించి వెదికితేనే కానీ మనిషిని పట్టుకోలేరు. మరి దేవుడు నిన్నెంత వెదికాడంటావు? నశించిపోయిన మనల్ని వెదికాడండి ఆయన. అందుకంటాడు, నశించిన పోయిన దానిని వెదికి రక్షించుటకు ఆయన ఎంత వెదికాడో తెలుసా? నిన్ను నన్ను ఎంత వెదికితే నువ్వు నేను దొరికావు. ఇన్ని లక్షల కోట్ల మంది జనాభాలో దేవుడు నిన్ను వెదికాడట. దేవుడు నిన్ను ఎలా వెదికాడో చూడండి. ఇన్ని కోట్ల మంది జనాభాలో నిన్ను దేవుడు వెదికాడు అంటారు కదా. ఈరోజు భారతదేశపు జనాభా 140 కోట్లకు మించిపోయిందంట. ఇన్ని 140 కోట్ల మంది జనాభాలో దేవుడు నిన్నే వెదికి రక్షించాడు. నిన్ను రక్షించాడు ఆయన. ఇన్ని లక్షల కోట్ల జనాభాలో నిన్ను రక్షించడమే. అందరినీ రక్షించవచ్చు కదా. ఈ భారతదేశం అంతటినీ మార్చేయచ్చు కదా. దేవుడు మార్చలేడా? ఏం మార్చలేడండి? మనం రోజు ప్రార్థన చేస్తాం, ప్రభువా మా దేశాన్ని మార్చు, మా నాయకులను మార్చు, మా నాయక అధికారులను మార్చు, మా ప్రభుత్వాలను మార్చు. రోజు వాళ్ళ రక్షణ కోసం మారుస్తాం. దేవుడు మార్చలేడా? కానీ ఆయన ఏర్పాట్లో అందరు లేరు, నువ్వే ఉన్నావు, నువ్వు నేను ఉన్నావు. అందుకనే దేవుడు అంటున్నాడు, ఈ 140 కోట్ల మంది జనాభాలో దేవుడు నిన్ను నన్ను వెదికాడండి. ఆయన వెదకగా 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 ఎంత ప్రయాసపడ్డాడు ఆయన, ఎంత వెదికాడు ఆయన నిన్ను. ఆయన వెదికి నిన్ను నన్ను ఆ పాపము నుండి, ఆ అపరాధముల నుండి, ఆ చెడిపోయిన ఆ చెడుతనము నుండి, నశించిపోయిన ఆ నాశనమైన ఊబిలో నుండి దేవుడు నిన్ను నన్ను పైకి తీసుకొచ్చాడు. ఆయన ఈరోజు దేవుడు నిన్ను విడిపించాడే. ఈరోజు యేసు ప్రభువారు నిన్ను ఆ విమోచనలోకి తీసుకొచ్చాడే, విడుదల కలిగించాడే. ఆ దేవుడికి మనం ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమే అంటున్నాం. అందుకనే ప్రభువా, నశించిపోయే దానిని వెదికి రక్షించడం కొరకు ఈ లోకానికి వచ్చావు. నిజమే తండ్రి, ఈ లోకములో ఒకప్పుడు నేను కూడా నశించిపోయిన వాడను, నశించిపోయిన దానను. నా అపరాధముల చేత, నా పాపముల చేత నేనెంతో చెడిపోయిన పరిస్థితుల్లో, లెక్కకు నా తల వెంట్రుకల కంటే ఎక్కువైన విస్తారముగా ఉన్న పరిస్థితుల్లో, నా పాపముల చేత ఎంతో నీకు దూరమైపోయిన పరిస్థితుల్లో, నేను సాతాన్ని వెంబడించి నీకెంతో విరోధమైన కార్యములు చేసిన వాడిన పరిస్థితుల్లో, ఎప్పటికీ నేను నీ దగ్గరికి రాలేనంత దూరం వెళ్ళిపోయిన పరిస్థితుల్లో నన్నే వెతుక్కుంటూ నువ్వు వచ్చావు. నేను నిన్ను వెదకకపోయినా నీవు నన్ను వెదకావు. అందుకన్నాడు, మీరు నన్ను మొదట వెదకలేదు కానీ నేనే మొదట మిమ్మల్ని వెదికి, లేక నన్ను ప్రేమించి మిమ్మల్ని వెదికాను అంటాడు ఆయన. మీరు నన్ను మొదట ప్రేమించకపోయినా నేనే మిమ్మల్ని ప్రేమించాను అంటున్నాడు ఆయన. కాబట్టి ఆ దేవాతి దేవుడైన యేసు ప్రభువారు నశించిపోయిన మనల్ని రక్షించడం కొరకు పరలోకం నుండి భూమి మీదకి దిగి వచ్చి ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని ఆకలి దప్పులు, ఎలాంటి శ్రమలను అనుభవించి ఆ దేవాతి దేవుడైన యేసు ప్రభువారు నిన్ను నన్ను జీవములోనికి తీసుకొచ్చాడు. ఈరోజు గొప్ప రక్షణ కలిగించాడు. అందుకన్నాడు, నేడి నీ ఇంటికి గొప్ప రక్షణ వచ్చి ఉన్నది.
నీకు నాకు దేవుడు విలువైన గొప్ప రక్షణలోని తీసుకొచ్చాడు. ఎంత ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములను పొందాలని దేవుడు తీసుకొచ్చాడు. ఇలాంటి గొప్ప దేవుడికి మనం ఏమిస్తే రుణం తీర్చుకుంటాం? మనం చచ్చేదాకా ఆయనకు రుణస్తులమే. ప్రభువా, నీకేమిచ్చినా నీ రుణం తీర్చుకోలేని వాడిని, నాలాంటి ఒక నశించిపోయిన వాడను, నశించిపోయే దానను, చెడిపోయిన నన్ను ఇంతగా నా కొరకు ప్రయాసపడ్డవే, నా కొరకు ఇంత త్యాగము చేసావే, ఇంత చేసిన దానికి నేనేమి ఇవ్వగలను? ఏమిస్తే నేను రుణం తీర్చుకుంటాను? నీకేమిచ్చినా నేను రుణస్తుడినే, నీకేమిచ్చినా నీకు రుణం తీర్చుకునేవాడు. ప్రభు, అందుకే నీకు హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. నశించిపోయిన నన్ను రక్షించడం కొరకు పరలోకాన్ని వదిలిపెట్టావు, నీకున్న మహిమను వదిలిపెట్టావు, ఒక దరిద్రుడిగా, ఒక రిక్తుడిగా మానవ రూపంతో భూమి మీదకి వచ్చి నన్ను వెతుకుతూ 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 ఎంత ప్రయాసపడ్డావు. ప్రభా, నా కొరకు నువ్వు అనుభవించిన బాధ, నీ శ్రమ, ఆ రోజు నువ్వు మరణించకపోయి ఉంటే నాకు ఇంత గొప్ప రక్షణ కలిగేది కాదు. అందుకే నీకు హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను అని కొద్ది సమయం ఆ ప్రభువుని ఆరాధించుకుందామండి. ఆ రీతిగా దేవుడిని